Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం ఏపీపీజీ సెట్ లైఫ్ సైన్సెస్ కి సంబంధించిన 2024 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రమే కాకుండా ఆప్షన్స్ కి ఎక్స్ప్లెనేషన్స్ అండ్ కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ని కూడా నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో 2 పార్ట్స్ గా వస్తుంది. ఇది పార్ట్ 1 వీడియో, ఇంకొకటి పార్ట్ 2 వీడియో వస్తుంది. సో కాబట్టి ఏ పార్ట్ ని మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. Okay, first question. Balbionii rings in polytene chromosomes are the sites of A. DNA synthesis, B. RNA synthesis, C. lipid synthesis, D. carbohydrate synthesis. మనకు క్రోమోజోమ్స్ అన్నవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో ఒక టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్ ని మనం స్పెషలైజ్డ్ క్రోమోజోమ్స్ అని రెఫర్ చేస్తాము. స్పెషలైజ్డ్ క్రోమోజోమ్స్ కింద మనం 2 క్రోమోజోమ్స్ ని చదువుతాం. ఒకటి వచ్చేసరికి ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్. ఇవి చూడడానికి ల్యాంప్ బ్రష్ లాగా ఉంటాయి కాబట్టి వాటిని ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ అంటారు. ఇంకొకటి వచ్చేసరికి పాలిటీన్ క్రోమోజోమ్స్. పాలిటీన్ క్రోమోజోమ్స్ ని ఇంకొక పేరుతో బాల్బియానీ క్రోమోజోమ్స్ ఆర్ ఇంకో పేరుతో జైంట్ క్రోమోజోమ్స్ అని కూడా అంటారు. ఇవి నార్మల్ క్రోమోజోమ్స్ కంటే కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. అందుకే వీటిని స్పెషలైజ్డ్ క్రోమోజోమ్స్ కింద కేటగరైజ్ చేశారు. ఇందులో ఒక క్రోమోజోమ్ గురించి మనకు అడుగుతున్నారు, అదే బాల్బియానీ ఆర్ పాలిటీన్ ఆర్ జైంట్ క్రోమోజోమ్స్. సో ఈ బాల్బియానీ క్రోమోజోమ్స్ ఆర్ పాలిటీన్ క్రోమోజోమ్స్ లో వాటి యొక్క స్ట్రక్చర్ లో రింగ్స్ లాంటి స్ట్రక్చర్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. వాటిని బాల్బియానీ రింగ్స్ అంటారు అనమాట. సో ఈ బాల్బియానీ రింగ్స్ ఒక పర్టికులర్ మెకానిజం ఆర్ ఒక పర్టికులర్ దాన్ని ఇండికేట్ చేస్తాయి. అదేంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ బాల్బియానీ రింగ్స్ అన్నవి మనకు ఆర్ఎన్ఏ సింథసిస్ ని చెప్తాయి. బాల్బియానీ రింగ్స్ దగ్గర డిఎన్ఏ అన్నది అన్ఫోల్డ్ అయిపోయి ట్రాన్స్క్రిప్షన్ అన్నది జరుగుతూ ఉంటది అనమాట. సో కాబట్టి ఇట్ ఈస్ అ సైట్ వేర్ ద ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ అకరింగ్. ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ నథింగ్ బట్ ద సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ కదా. సో కాబట్టి బాల్బియానీ రింగ్స్ దగ్గర మనకు ఆర్ఎన్ఏ సింథసిస్ అన్నది జరుగుతూ ఉంటుంది. అసలు ఏంటివి అన్నది తెలియకుంటే నేను చిన్నగా కొంచెం సమ్మరీగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడైతే ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ బి. ఇక్కడ మీకు పాలిటీన్ క్రోమోజోమ్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టాను. నేను మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే మనం ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ అంటే ఏంటో చూద్దాం. ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ ని ఫస్ట్ టైం ఫ్లెమింగ్ అన్న సైంటిస్ట్ కనుక్కున్నాడు అనమాట. ఈ ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ అన్నవి చూడడానికి మనం బాటిల్ కడగడానికి బ్రష్ యూజ్ చేస్తాం కదా. సో ఇలా ఉండేసి ఇలా బ్రష్ ఉంటది కదా, అలా కనిపిస్తాయి. ఇంతకు ముందు దీన్ని ల్యాంప్స్ ని కడగడానికి వాడేవారు అనమాట, ఆ బ్రషెస్ ని. సో చూడ్డానికి అలా కనిపిస్తుంది కాబట్టి ఆ క్రోమోజోమ్ దానికి ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్ అని పేరు పెట్టారు. ఈ ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ అన్నవి పర్టిక్యులర్ గా ఎక్కడ ఉంటాయంటే వర్టిబ్రేట్స్ లో ఎక్కువగా ప్రెసెంట్ అయి ఉంటాయి. మ్యామల్స్ లో ఇవి ప్రెసెంట్ అయి ఉండవు. వర్టిబ్రేట్స్ యొక్క సైడ్స్ లో ఈ ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ అన్నవి ఫామ్ అవుతాయి. అవి కూడా డిప్లోటిన్ స్టేజ్ లో ఎప్పుడైతే సైడ్స్ అన్నవి బ్లాక్ అయిపోతాయో అప్పుడు మనకు ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ అన్నవి ఫామ్ అవుతాయి. ఇవన్నవి ఎందుకు ఇలా ఫామ్ అవుతాయి అంటే ఇది క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ క్రోమోజోమ్స్ అన్నవి ఓపెన్ అయ్యి ఉంటాయి అనమాట. ఓపెన్ ఎందుకు అయి ఉంటాయంటే ఈ పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్ దగ్గర మనకు ఆర్ఎన్ఏ సింథసిస్ జరుగుతూ ఉంటది. డిఎన్ఏని మనం యాక్సెస్ చేయాలంటే డిఎన్ఏ అన్వైండ్ అవ్వాలి కదా ఆర్ఎన్ఏ సింథసిస్ జరిగేటప్పుడు. సో అప్పుడు అన్వైండ్ అయినప్పుడు ఇది మనకు ఇలా కనిపిస్తుంది అనమాట. దాన్ని మనం ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్ అని రెఫర్ చేస్తున్నాం. దెన్ ఇంకొకటి పాలిటీన్ ఆర్ బాల్బియానీ ఆర్ జైంట్ క్రోమోజోమ్స్. సో పాలిటీన్ అని ఎందుకు అంటున్నారంటే నార్మల్ గా క్రోమోజోమ్ కి 2 ఆర్మ్స్ ఉంటాయి, ఇలాగుంటది కదా క్రోమోజోమ్. సో ఇలా కాకోకుండా ఈ పాలిటీన్ క్రోమోజోమ్ కి చాలా నంబర్ ఆఫ్ ఆర్మ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని మనం పాలిటీన్ క్రోమోజోమ్ అంటాము. బాల్బియానీ అన్న సైంటిస్ట్ వీటిని కనుక్కున్నాడు కాబట్టి అతనికి ఆనర్ గా బాల్బియానీ క్రోమోజోమ్స్ అని కూడా అంటారు. జైంట్ ఎందుకంటే చూడడానికి చాలా పెద్దగా ఉంటది కాబట్టి జైంట్ క్రోమోజోమ్స్ అని కూడా రెఫర్ చేస్తారు. సో ఇక్కడ ఈ క్రోమోజోమ్స్ అన్నవి ఎందుకు ఇలా రిజల్ట్ అవుతాయి అంటే నార్మల్ గా మనకు న్యూక్లియర్ డివిజన్ అయిపోయిన తర్వాత సెల్స్ అనేవి డివైడ్ అవుతాయి. కానీ ఈ క్రోమోజోమ్స్ లో మాటికి న్యూక్లియస్ డివైడ్
కానీ సెల్స్ అనేవి డివైడ్ అవ్వవు. సో మాటిమాటికి న్యూక్లియస్ డివైడ్ అయినప్పుడు క్రోమోజోమ్ యొక్క నంబర్ ఏమైపోతుంది, పెరిగిపోతా ఉంటుంది. అవన్నీ ఒక గుచ్చలాగా ఫామ్ అయిపోతాయి అనమాట. సో అలా ఫామ్ అయిన వాటినే మనం పాలిటీన్ క్రోమోజోమ్స్ ఆర్ లాంబ్రెష్ క్రోమోజోమ్స్ అని రెఫర్ చేస్తున్నాం. ఈ పాలిటీన్ క్రోమోజోమ్స్ ఆర్ లాంబ్రెష్ క్రోమోజోమ్స్ పైననే కొన్ని సైట్స్ లో ట్రాన్స్క్రిప్షన్ అనేది యాక్టివ్ గా జరుగుతూ ఉంటది. అదే బాల్బియానీలో మనం బాల్బియానీ రింగ్స్ అని రెఫర్ చేస్తున్నాం. ఓకే, ఐ హోప్ మీకు స్పెషలైజ్డ్ క్రోమోజోమ్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటది అన్నది నేను అనుకుంటున్నా. దాని గురించి ఏం క్వశ్చన్ వచ్చినా మీరు సాల్వ్ చేయగలరు. ఇక్కడ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు కావలిస్తే వాటిని రెఫర్ చేసుకోండి. ఇక్కడ మీరు ఈ ఇమేజ్ లో చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఇది క్రోమోజోమ్ అన్నమాట. ఈ క్రోమోజోమ్ లో ఇక్కడ మనకు ఒక సెంటర్ పాయింట్ లాగా ఉంది. అక్కడ నుంచి డిఫరెంట్ ఆర్మ్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఎక్స్టెండ్ అయ్యాయి. ఇక్కడ చూస్తే మీరు క్రోమోజోమ్ 2 రైట్ ఆర్మ్, క్రోమోజోమ్ 2 లెఫ్ట్ ఆర్మ్, తర్వాత క్రోమోజోమ్ 3 లెఫ్ట్ ఆర్మ్, క్రోమోజోమ్ 3 రైట్ ఆర్మ్, ఇలాగా డిఫరెంట్ క్రోమోజోమ్స్ యొక్క ఆర్మ్స్ ఉన్నాయి. ఇక్కడంతా కూడా మనకి యాక్టివ్ గా RNA సింథసిస్ అన్నది జరుగుతూ ఉంటది. ఓకే, next question. Chitin is present in the cell wall of A. plant cell, B. animal cell, C. fungal cell, D. algal cell. కైటిన్ అనేది ఒక కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ అన్నది ఎవరి సెల్ వాల్ లో ఉంటది అని అడుగుతున్నారు. సో ఇది ఎలిమినేషన్ బేసిస్ పైన కూడా మనం చేయొచ్చు. మనందరం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం ప్లాంట్ సెల్ వాల్ దేంతో మేడప్ అయి ఉంటది అని. చెప్పండి, ప్లాంట్ సెల్ వాల్ దేంతో మేడప్ అయి ఉంటది? ప్లాంట్ సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్స్, సూబరిన్స్ అండ్ లిగ్నిన్స్. సో వీటితోనే కదా మనకు ప్లాంట్ సెల్ వాల్ అనేది మేడప్ అయి ఉంటది. మనకి ఎక్కడైనా కైటిన్ అని ఉందా? లేదు కదా. సో కాబట్టి దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. దాని తర్వాత యానిమల్ సెల్. అసలు యానిమల్ సెల్స్ లో సెల్ వాల్ అన్నది ఉంటుందా? యానిమల్ సెల్స్ ఆర్ డివైడ్ ఆఫ్ సెల్ వాల్. యానిమల్ సెల్స్ లో సెల్ వాల్ అన్నది అబ్సెంట్. యానిమల్ సెల్స్ లో సెల్ వాల్ అన్నది ఉండదు అనమాట. సెల్ వాల్ లేనప్పుడు ఇంకా సెల్ వాల్ యొక్క కాంపోనెంట్స్ ఎందుకు వస్తాయి? రావు. దాని తర్వాత ఆల్గే. ఆల్గల్ సెల్ వాల్ అన్నది, ఆల్గల్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ మెయిన్లీ సెల్యులోజ్, పెక్టిన్స్, ఆల్జిన్స్, అగర్ అండ్ క్యారజిన్. మనం న్యూట్రియంట్ అగార్ మీడియా గురించి మీకు ఐడియా ఉంటే, న్యూట్రియంట్ అగార్ మీడియాలో ఒక సోల్డిఫైయింగ్ ఏజెంట్ ఉంటుంది అగార్ అగార్ అని. సో అగార్ అగార్ ని ఆల్గల్ సెల్ వాల్ లో నుంచే ఐసోలేట్ చేస్తారనమాట. సో ఆల్గల్ సెల్ వాల్ ఈజ్ నాట్ మేడప్ ఆఫ్ కైటిన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఫంగల్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ కైటిన్ అనమాట. మనం మెయిన్ గా ఫంగల్ సెల్ వాల్ లో కైటిన్ అన్న కాంపోనెంట్ ని చూస్తాం. ఓకే, సో టు సమ్మరైజ్ ఎవ్రీథింగ్, ఇక్కడ మీకు సమ్మరీ రాస్తాను సో దట్ దీని నుంచి ఇంకొక క్వశ్చన్ ఫ్రేమ్ అయినా మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. ప్లాంట్ సెల్ వాల్ దేంతో మేడప్ అయి ఉంటుంది అని చెప్పండి. ప్లాంట్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్స్, లిగ్నిన్స్ అండ్ సూబరిన్స్. ఓకే, దాని తర్వాత యానిమల్ సెల్ లో అసలు సెల్ వాలే ఉండదు. ఫంగల్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ మెయిన్లీ కైటిన్. దాని తర్వాత ఆల్గే. ఆల్గే అన్నవి డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి, లైక్ గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, రెడ్ ఆల్గే. ఒక్కొక్క ఆల్గే ఒక్కొక్క టైప్ తో మేడప్ అయి ఉంటది. బట్ అందరిలో కామన్ ఏమి అంటే సెల్యులోజ్. సో గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, రెడ్ ఆల్గే ఏది తీసుకున్నా దాంట్లో కామన్ గా ఏముంటది అంటే సెల్యులోజ్ ఉంటది అనమాట. ఓకే, బట్ గ్రీన్ ఆల్గేలో సెల్యులోజ్ తో పాటు ఏముంటాయంటే పెక్టిన్స్ ఉంటాయి. వెరాజ్ బ్రౌన్ ఆల్గేలో ఆల్జిన్ ఉంటది. వెరాజ్ రెడ్ ఆల్గేలో నేను ఇందాక అన్నట్టు అగర్ 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 అండ్ క్యారాజిన్ అన్న కాంపోనెంట్ ప్రెసెంట్ అయి ఉంటది. సో ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి, మీకు తర్వాత ఎగ్జామ్ కి హెల్ప్ అవ్వచ్చు. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ C. So here I have written again in a summarized way. Then glycosylation of proteins takes place in. So మనకు ప్రోటీన్స్ అన్నవి సింథసైజ్ అయిపోయిన తర్వాత వాటి మీద కొన్ని మోడిఫికేషన్స్ జరుగుతాయి అన్నమాట. వాటిని మనం పోస్ట్ ట్రాన్స్లేషనల్ మోడిఫికేషన్స్ అంటాం. అంటే ట్రాన్స్లేషన్ అయిపోయిన తరువాత జరుగుతున్న మోడిఫికేషన్స్ కాబట్టి వీటిని ఏమంటారంటే పోస్ట్ ట్రాన్స్లేషనల్ మోడిఫికేషన్ అంటారు. ఆ పోస్ట్ ట్రాన్స్లేషనల్ మోడిఫికేషన్ లో ఒక మోడిఫికేషన్ గ్లైకోసైలేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లైకోసైలేషన్ అంటే అర్థం ఏమి అంటే, గ్లైకో అంటే అర్థం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్లైకో అని ఎక్కడైనా తగిలిందంటే అక్కడ కార్బోహైడ్రేట్ ఇన్వాల్వ్ అవుతుంది అని అర్థం.
కార్బోహైడ్రేట్ ఆర్ షుగర్ ఇన్వాల్వ్ అవుతుంది అని అర్థం. సో ప్రోటీన్స్ అన్నవి జనరేట్ అయింటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ దిస్ ఇస్ ఎ ప్రోటీన్. ఈ ప్రోటీన్ యొక్క చైన్ పైన ఎప్పుడైతే మనకు కార్బోహైడ్రేట్ అన్నది అటాచ్ అవుతుందో అప్పుడు దాన్ని మనం గ్లైకోసైలేషన్ అని రెఫర్ చేస్తాం అనమాట. సో ఈ గ్లైకోసైలేషన్ అన్నది ఎక్కడ జరుగుతుంది అని అడుగుతున్నారు. సో ఒక విషయం ఇక్కడ మీరు కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే గ్లైకోసైలేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఎక్కడ జరుగుతుంది అన్నది మీకు తెలియకపోయినా మీరు ఒకటి ఎలిమినేషన్ పద్ధతి ద్వారా అయినా దీన్ని చేయొచ్చు. అదేంటంటే ప్రోటీన్స్ అన్నవి మెయిన్ గా ఎక్కడ సింథసైజ్ అవుతాయో చెప్పండి. ప్రోటీన్స్ అన్నవి మెయిన్ గా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లో సింథసైజ్ అవుతాయి. టు బి మోర్ స్పెసిఫిక్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లో సింథసైజ్ అవుతాయి. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఏమవి? గాల్జీ కాంప్లెక్స్ అండ్ మైటోకాండ్రియా, గాల్జీ కాంప్లెక్స్ అండ్ రైబోజోమ్స్. మనకు ప్రోటీన్ సింథసిస్ అయిపోయిన తర్వాతనే కదా గ్లైకోసైలేషన్ జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ప్రోటీన్ సింథసిస్ అండ్ గ్లైకోసైలేషన్ అన్నవి రెండు ఇంటర్ కనెక్టెడ్ గా జరుగుతాయి అనమాట. అలాంటప్పుడు మనకు ఖచ్చితంగా ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇన్వాల్వ్ అవ్వాలి. సో కాబట్టి గాల్జీ కాంప్లెక్స్, మైటోకాండ్రియాని తర్వాత రైబోజోమ్స్ ని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా మనకు 2 ఆప్షన్స్ మిగిలిపోతాయి. ఇది మీకు కొంచెం లాజిక్ అప్లై చేస్తే ప్రోటీన్ ఫోల్డింగ్ అండ్ ప్రోటీన్ సార్టింగ్ అన్నది ఒకటి జరుగుతుంది. ప్రోటీన్స్ ఎప్పుడైతే సింథసైజ్ అయిపోతాయో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లో, ఆ సింథసైజ్ అయిపోయిన తర్వాత వాటి మీద మోడిఫికేషన్స్ జరగడానికి, తర్వాత ప్రోటీన్స్ సార్ట్ అంటే ఎక్కడికి వెళ్ళాలి, వాటి డెస్టినేషన్ కి రీచ్ అవ్వాలి అన్నా, ప్రోటీన్ ఫోల్డ్ అవ్వాలన్నా అది ఖచ్చితంగా గాల్జీ కాంప్లెక్స్ కి వెళ్ళాలి. గాల్జీ కాంప్లెక్స్ ఏం చేస్తుందంటే ప్రోటీన్స్ అన్నిటిని ఫోల్డ్ చేసి సార్ట్ చేస్తుంది. అంటే నువ్వు ప్లాస్మా మెంబ్రేన్ కి వెళ్ళు, నువ్వు మైటోకాండ్రియాకి వెళ్ళు, ఇలాగా. గాల్జీ కాంప్లెక్స్ ఇస్ జస్ట్ లైక్ ఏ పోస్ట్ ఆఫీస్ అనమాట. మనం పోస్ట్ చేస్తే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు? ఏ పోస్ట్ ఏ ఊరికి వెళ్ళాలి అన్నది సార్ట్ చేస్తారు కదా. అదే విధంగా గాల్జీ కాంప్లెక్స్ కూడా ప్రోటీన్స్ ని ప్రాపర్ గా ఫోల్డ్ అయ్యేలాగా చూసుకొని తర్వాత వాటిని సార్ట్ చేయడంలో పనిచేస్తుంది. సో కాబట్టి మీకు గ్లైకోసైలేషన్ గురించి కొంచెం నాలెడ్జ్ లేకపోయినా మీరు ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు వెన్ యూ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ సెల్ అండ్ సెల్యులార్ కాంపోనెంట్స్. మీకు యుకారియోటిక్ సెల్ గురించి ఐడియా ఉంటే, యుకారియోటిక్ సెల్ అండ్ సెల్ లో ఉన్న కాంపోనెంట్స్ ఏం పనిచేస్తాయి అని ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఇది కొంచెం టఫ్, కొంచెం డెప్త్ వెళ్ళింది క్వశ్చన్, బట్ స్టిల్ కొంచెం లాజిక్ అప్లై చేసి మీరు సాల్వ్ చేయొచ్చు. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ గాల్జీ కాంప్లెక్స్. ఇక్కడ ఏమవుతుందంటే మన ప్రోటీన్స్ అన్నది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, టు బి మోర్ స్పెసిఫిక్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లో సింథసైజ్ అవుతాయి. సో వాటి పైన ఈ కార్బోహైడ్రేట్ మోయిటీ యాడ్ అవ్వడం అన్నది కొన్నిసార్లు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లో జరుగుతుంది, కొన్నిసార్లు గాల్జీ కాంప్లెక్స్ లో జరుగుతుంది. అదేంటి అంటే, సో బేసికల్లీ ఈ గ్లైకోసైలేషన్ అన్నది 2 టైప్స్ ఉంటది అనమాట. ఒకటి ఎన్ లింక్డ్ గ్లైకోసైలేషన్, ఇంకొకటి ఓ లింక్డ్ గ్లైకోసైలేషన్. ఎన్ లింక్డ్ గ్లైకోసైలేషన్ అంటే అర్థం ఏమి అంటే, మన అమైనో యాసిడ్స్ ఉంటాయి కదా, అమైనో యాసిడ్స్ యొక్క స్ట్రక్చర్ లో నైట్రోజన్ ఉంటది కదా, అమైనో యాసిడ్ గ్రూప్ ఉంటది కదా, అమైనో యాసిడ్ లో అమైన్ గ్రూప్ ఉంటది కదా, ఆ అమైన్ గ్రూప్ లో నైట్రోజన్ ఉంటది కదా, దానిపైన కార్బోహైడ్రేట్ అన్నది యాడ్ అయ్యింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఎన్ లింక్డ్ గ్లైకోసైలేషన్ అంటాం. అలా కాకుండా అమైనో యాసిడ్ యొక్క OH గ్రూప్ పైన యాడ్ అయ్యింది అనుకోండి, హైడ్రాక్సిల్ గ్రూప్ పైన యాడ్ అయ్యింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఓ లింక్డ్ గ్లైకోసైలేషన్ అంటాం. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఎన్ అంటే నైట్రోజన్, ఓ అంటే ఆక్సిజన్. ఎన్ అంటే అమైన్ గ్రూప్ పైన యాడ్ అవుతుంది, ఓ అంటే ఆక్సిజన్. ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది? హైడ్రాక్సిల్ గ్రూప్ పైన ఉంటుంది. సో ఎన్ లింక్డ్ గ్లైకోసైలేషన్ అన్నది మెయిన్ గా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లోనే జరుగుతుంది అనమాట. సో మనకు ఈఆర్ యొక్క ల్యూమెన్ ఉంటది కదా, ఈఆర్ ల్యూమెన్ లో ఎన్ లింక్డ్ గ్లైకోసైలేషన్ అన్నది జరుగుతుంది. వెరాజ్ ఓ లింక్డ్ గ్లైకోసైలేషన్ అన్నది మనకు గాల్జీ కాంప్లెక్స్ లో జరుగుతుంది. ఇదే డిఫరెన్స్. ఓకే, ఎన్ లింక్డ్ గ్లైకోసైలేషన్ అన్నది మనకు ఈఆర్ లో జరుగుతుంది, ఓ లింక్డ్ గ్లైకోసైలేషన్ అన్నది మనకు గాల్జీ కాంప్లెక్స్ పైన జరుగుతుంది. సో ఈ ఎన్ లింక్డ్ గ్లైకోసైలేషన్ కూడా ప్రోటీన్ యొక్క అమైనో యాసిడ్ పైన జరుగుతుంది కదా, ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్, రైట్? సో అమైనో యాసిడ్ పైన జరుగుతుంది కదా, ఈ అమైనో యాసిడ్స్ ఏవి అన్నది కూడా అడుగుతారు ఒక్కొక్కసారి. ఎన్ లింక్డ్ గ్లైకోసైలేషన్ అన్నది ర్యాండమ్ గా ఏదో ఒక అమైనో యాసిడ్ పైన జరగదు అనమాట. ఎన్ లింక్డ్ గ్లైకోసైలేషన్ అన్నది పర్టిక్యులర్ గా ఆస్పర్జిన్ రెసిడ్యూ పైన జరుగుతుంది. ఆస్పర్జిన్ రెసిడ్యూ యొక్క నైట్రోజన్ అది ఉంటది కదా ఆటమ్, దానిపైన జరుగుతుంది అనమాట. వెరాజ్ ఓ లింక్డ్ గ్లైకోసైలేషన్ అన్నది సెరిన్
అండ్ థ్రియోనిన్ అమైనో యాసిడ్స్ పైన జరుగుతుంది. సో మీరు గుర్తుపెట్టుకుంటే మీకు అమైనో యాసిడ్ క్లాసిఫికేషన్ గుర్తుంటే OH గ్రూప్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ కింద సెరిన్ థ్రియోనిన్ వస్తాయి. సో వీటితో OH గ్రూప్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా ఓ లింక్డ్ గ్లైకోసైలేషన్ అన్నది ఈ OH గ్రూప్ పైనే జరుగుతుంది. కాబట్టి ఎవరితో అయితే OH గ్రూప్ ఉంటుందో వాళ్ళ పైన ఇది జరుగుతుంది. ఎవరితో ఉంటుంది? సెరిన్ థ్రియోనిన్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో టు సమ్మరైజ్ ఎవ్రీథింగ్, గ్లైకోసైలేషన్ అనేది రెండు రకాలు, ఎన్ లింక్డ్, ఓ లింక్డ్. ఎన్ లింక్డ్ వచ్చేసరికి ER లో జరుగుతుంది. ఓ లింక్డ్ వచ్చేపటికి గాల్జీ కాంప్లెక్స్ లో జరుగుతుంది. ఎన్ లింక్డ్ వచ్చేసరికి ఆస్పర్జిన్ పైన జరుగుతుంది. ఓ లింక్డ్ వచ్చేసరికి సెరిన్ థ్రియోనిన్ పైన జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రెఫర్. దెన్ ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ యానిమల్ సెల్స్ డజంట్ కంటైన్. సో యానిమల్ సెల్స్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ లో కింద ఇచ్చినవి ఏవి ఉండవు అని అడుగుతున్నారు. ట్రయాసైడ్ గ్లిజరాల్, ఫాస్ఫోలిపిడ్స్, గ్లైకోలిపిడ్స్, కొలెస్టిరాల్. సో మీకు ప్లాస్మా మెంబ్రేన్ యొక్క కాంపోజిషన్ అండ్ ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఫంక్షన్ తెలియాలంటే ఛానల్లో ఆల్రెడీ ప్లాస్మా మెంబ్రేన్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో ఉంది. మీరు కావాల్సితే దాన్ని రెఫర్ చేసుకొని మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అక్కడ దొరుకుతుంది. సో ఇది ఒక మెమరీ బేస్డ్ క్వశ్చన్. మన ప్లాస్మా మెంబ్రేన్ లో ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి, గ్లైకోలిపిడ్స్ ఉంటాయి, కొలెస్టిరాల్ కూడా ఉంటది. బికాస్ వీళ్ళు మనకు యానిమల్ సెల్ అడుగుతున్నారు. యానిమల్ సెల్స్ ఆర్ మేడప్ ఆఫ్ కొలెస్టిరాల్. అదే ప్లాంట్ సెల్ అడిగారు అనుకోండి, కొలెస్టిరాల్స్ ఆర్ అబ్సెంట్ అనమాట. సో కాబట్టి యానిమల్ సెల్స్ లో మాత్రమే కొలెస్టిరాల్ ఉంటుంది. యానిమల్ సెల్ అడుగుతున్నారు కాబట్టి కొలెస్టిరాల్ రైట్ ఆప్షన్ అవుతుంది. సో ఏది మనకు ఉండదు అంటే ట్రైఅసైల్ గ్లిజరాల్. సో ట్రైఅసైల్ TAG అన్నది యానిమల్ సెల్స్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ లో అబ్సెంట్ అయి ఉంటుంది. ఓకే, సో హియర్ యూ కెన్ సీ మన ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 3 different types of biomolecules, lipids, proteins and carbohydrates. lipids కి వచ్చేపాటికి phospholipids and cholesterol, proteins కి వచ్చేపాటికి integral and peripheral proteins, and carbohydrates అన్నవి as such మెంబ్రేన్ లో ప్రెసెంట్ అయి ఉండవు. అవి ఏదర్ ప్రోటీన్స్ తో కానీ లేదంటే లిపిడ్స్ తో కానీ బైండ్ అయిపోయి ఉంటాయి. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ అనేది లిపిడ్ తో బైండ్ అవుతుందో దాన్ని మనం గ్లైకోలిపిడ్ అంటాము. ఎప్పుడైతే అది ప్రోటీన్ తో బైండ్ అవుతుందో అప్పుడు మనం దాన్ని గ్లైకోప్రోటీన్ అని రెఫర్ చేస్తాం. దీని గురించి ఇన్ డీటెయిల్ వీడియో ఆల్రెడీ ఉంది, నేను డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, రెఫర్ చేసుకోండి. దెన్ కయాస్మా ఆర్ విజిబుల్ డ్యూరింగ్ విచ్ ఫేజ్? లెప్టోటిన్, డిప్లోటిన్, జైగోటిన్, డయాకైనసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కయాస్మా అంటే ఏంటి అన్నది మనకు తెలిస్తే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలం మనం. సో కయాస్మా అన్నవి నార్మల్ గా మియోసిస్ సెల్ డివిజన్ లో 2 టైప్స్ ఉంటాయి, మైటోసిస్ అండ్ మియోసిస్. మియోసిస్ ని మనం రిడక్షన్ డివిజన్ అంటాం కదా. సో మియోసిస్ లో ఏమవుతుందంటే ఏదైతే హోమోలాగస్ ఉంటాయో అవి ఏం చేస్తాయంటే వాటి యొక్క జెనెటిక్ మెటీరియల్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ ఈ విధంగా ఇలా ఉందనుకోండి. బ్యాడ్ సారీ. సో ఇక్కడ ఉన్న పార్ట్ కొంచెం ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ ఉన్న పార్ట్ కొంచెం ఇక్కడికి ఎక్స్చేంజ్ అవుతుంది. ఆ ప్రాసెస్ ఏమంటారు చెప్పండి? క్రాసింగ్ ఓవర్ అంటారు కదా. క్రాసింగ్ ఓవర్ వల్లనే కదా మనకి రికాంబినేషన్స్ అన్నవి జనరేట్ అవుతాయి. సో మనం మన సిబ్లింగ్స్ తో డిఫరెన్స్ ఎందుకుంటాము అంటే ఇట్స్ డ్యూ టు రికాంబినేషన్. క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల మనలో రికాంబినేషన్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఎక్కడైతే క్రాసింగ్ ఓవర్ జరిగి క్రోమోజోమ్స్ సపరేట్ అవుతాయో ఆ పాయింట్స్ ని రిప్రజెంట్ చేసే వాటిని మనం ఏమంటామంటే కయాస్మా అంటాం. ఈ కయాస్మా అన్నవి ఫామ్ అవ్వడం మన ప్యాకిటిన్ స్టేజ్ లోనే ఫామ్ అవుతాయి, కానీ ఎప్పుడు కనిపిస్తాయి అని అడుగుతున్నారు. డ్యూరింగ్ విచ్ ఫేజ్ ఆర్ విజిబుల్ డ్యూరింగ్ విచ్ ఫేజ్? మనకు కనిపించడం మాత్రం కయాస్మా అన్నవి డిప్లోటిన్ స్టేజ్ లో కనిపిస్తాయి. ఫామ్ అవ్వడం ప్యాకిటిన్ లోనే ఫామ్ అయి ఉంటాయి, కనిపించడం మాత్రం డిప్లోటిన్ స్టేజ్ లో కనిపిస్తాయి. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ బి. నెక్స్ట్, ప్లాంట్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ బై. సో ఒక ప్లాంట్ సెల్ ఉంది, అది ఇంకొక ప్లాంట్ సెల్ తో ఏ విధంగా కనెక్ట్ అవుతుంది కమ్యూనికేషన్ కోసం అని అడుగుతున్నారు. ప్లాస్మోడెస్మాటా, గ్యాప్ జంక్షన్, టైట్ జంక్షన్, డెస్మోజోమ్స్. సో ఇక్కడ ప్లాంట్ సెల్స్ కి సంబంధించింది ఒకటే ఒక ఆప్షన్ ఉంది. గ్యాప్ జంక్షన్స్ అనేవి యానిమల్ సెల్స్ లో ఉంటాయి, టైట్ జంక్షన్స్, డెస్మోజోమ్స్ ఇవన్నీ కూడా యానిమల్ సెల్స్ లో ఉంటాయి. ప్లాస్మోడెస్మాటా మీరు చిన్నప్పుడు కూడా చదువుకొని ఉంటారు. ఒక ప్లాంట్ సెల్ ఇంకొక ప్లాంట్ సెల్ తో దేంతో కనెక్ట్ అవుతుందంటే ప్లాస్మోడెస్మాటా ద్వారా కనెక్ట్ అవుతుంది అనమాట. సో దే ఆర్ లైక్ బ్రిడ్జెస్ అనమాట. ఒక సెల్ కి ఇంకొక సెల్ కి కనెక్షన్, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫ్లో అవ్వాలన్నా, ఫుడ్ మెటీరియల్స్ పాస్ అవ్వాలన్నా, న్యూట్రియంట్స్ ట్రాన్స్పోర్టేషన్ జరగాలన్నా అది మనకు త్రూ ప్లాస్మోడెస్మాటా ద్వారా కూడా జరుగుతుంది అనమాట. ఓకే, సో హియర్ ఐ హావ్ గివెన్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ ఏ. హియర్ ఐ హావ్ గివెన్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ డిఫరెంట్ ఆప్షన్స్ లైక్ టైట్ జంక్షన్స్. టైట్ జంక్షన్స్ అంటే ఏంటి అంటే ఒక సెల్ అన్నది ఇంకొక సెల్ తో
టైట్ గా బైండ్ అవ్వడానికి హెల్ప్ చేసే జంక్షన్స్ ని మనం టైట్ జంక్షన్స్ అంటాం. వీటిని స్టిచెస్ అంటాం అనమాట. అంటే ఒక సెల్ ఇంకొక సెల్ తో అతుక్కొని ఉండడానికి కుట్టినట్టు ఈ జంక్షన్స్ అన్నవి హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఇవి మనకు గ్యాప్స్, ఒక సెల్ కి ఇంకొక సెల్ కి మధ్యలో స్పేస్ ఉంటది కదా, ఆ గ్యాప్స్ ని ఫిల్ చేసి సీల్ చేస్తాయి అనమాట. ఓకే, దాని తర్వాత డెస్మోజోమ్స్. డెస్మోజోమ్స్ అనేవి మెయిన్ గా క్యాథరిన్స్ తో కెరాటిన్ ఫిలమెంట్స్ తో మేడప్ అయి ఉంటాయి. ఇవి మనకు ఈ డెస్మోజోమ్స్ అన్నవి మెకానికల్ స్ట్రెస్ నుంచి మనల్ని కాపాడతాయి. మెయిన్ గా మనకు స్కిన్ లో, హార్ట్ లో డెస్మోజోమ్స్ అన్నవి ప్రెసెంట్ అయి ఉంటాయి. మన స్కిన్ అన్నది ఫ్లెక్సిబుల్ గా ఉంటది కదా, మనకు ఎక్కువ ఏం జరిగినా కూడా ఫ్లెక్సిబిలిటీ అన్నది ఇంపార్టెంట్. ఈ మెకానికల్ స్ట్రెంగ్త్ అన్నది డెస్మోజోమ్స్ ప్రొవైడ్ చేస్తాయి. హార్ట్ కూడా కంటిన్యూస్ గా బ్లడ్ పంప్ చేస్తూ ఉంటది, అది కూడా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, మెకానికల్ యాక్షన్ ఎక్కువ చేస్తుంది హార్ట్. సో కాబట్టి దానికి కూడా డెస్మోజోమ్స్ అన్నవి ఇంపార్టెంట్. దెన్ గ్యాప్ జంక్షన్స్. గ్యాప్ జంక్షన్స్ అనేవి మెయిన్ గా యానిమల్ సెల్స్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. సో కనెక్షన్ ఛానల్స్ తో మేడప్ అయి ఉంటాయి గ్యాప్ జంక్షన్స్ అన్నవి. సో దీని యొక్క పని ఏమి అంటే, లైక్ ప్లాస్మోడెస్మాటా ఎలాగైతే ప్లాంట్ లో పనిచేస్తాయో, గ్యాప్ జంక్షన్స్ అలాగే యానిమల్ సెల్స్ లో పనిచేస్తాయి అనమాట. కమ్యూనికేషన్ కోసం ఒకే యానిమల్ సెల్ ఇంకొక యానిమల్ సెల్ తో డిఫరెంట్ అయాన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా, సిగ్నల్స్ ని పాస్ చేసుకోవాలన్నా, ఇట్ హ్యాపెన్స్ త్రూ గ్యాప్ జంక్షన్స్ అన్నమాట. ఓకే, ఇన్ మైటోకాండ్రియా క్రిస్టే యాక్ట్ యాజ్ ఎ సైట్స్ ఫర్. మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్ చూసుకున్నప్పుడు మనకు మైటోకాండ్రియాలో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి, లైక్ క్రిస్టే, మ్యాట్రిక్స్ ఇలాగా. సో ఈ క్రిస్టే అన్నవి ఒక పర్టికులర్ ఫంక్షన్ ని పర్ఫామ్ చేస్తాయి. ఏం ఫంక్షన్ జరుగుతుంది అక్కడ అని అడుగుతున్నారు. ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్, phosphorylation of flavoproteins, breakdown of macromolecules, protein synthesis. ప్రోటీన్ సింథసిస్ ని మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకు? ప్రోటీన్ సింథసిస్ ఎక్కడ జరుగుతుంది? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లో, మైటోకాండ్రియాలో కాదు కదా. సో బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యాక్రోమాలిక్యూల్స్. మ్యాక్రోమాలిక్యూల్స్ ని బ్రేక్ డౌన్ చేసి మైక్రోమాలిక్యూల్స్ గా కన్వర్ట్ చేసే పని ఎవరు చేస్తారు? డైజెస్టివ్ సిస్టమ్ చేస్తుంది. ఆర్ గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేసే పని మరి మైటోకాండ్రియానే చేస్తుంది, కానీ మ్యాక్రోమాలిక్యూల్స్ ని బ్రేక్ డౌన్ చేసే పని మైటోకాండ్రియా చేయదు. సో హియర్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్. మనం మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే మైటోకాండ్రియాలో 2 మెంబ్రెన్స్ ఉంటాయి, అవుటర్ మెంబ్రెన్, ఇన్నర్ మెంబ్రెన్. ఇన్నర్ మెంబ్రెన్ ఆఫ్ మైటోకాండ్రియా అన్నది కంటిన్యూస్ గా స్ట్రైట్ గా ప్రెసెంట్ అయి ఉండదు, అది ఫోల్డ్ అయి ఉంటది. సో ఇలా ఫోల్డ్ అయి ఉంటది. మనం మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్ చూసామనుకోండి, దిస్ ఇస్ అ మైటోకాండ్రియా, ఇది అవుటర్ మెంబ్రెన్. ఇన్నర్ మెంబ్రెన్ ఎలా ఉంటుంది చెప్పండి, ఇలాగా. గుర్తొచ్చిందా? సో ఈ ఇన్నర్ మెంబ్రెన్ ఆఫ్ మైటోకాండ్రియానే మనం ఏమని రిఫర్ చేస్తాం? క్రిస్టే. క్రిస్టే ఆర్ నథింగ్ బట్ ద ఫోల్డ్స్ ఆఫ్ ఇన్నర్ మెంబ్రెన్ ఆఫ్ మైటోకాండ్రియా అంటాం. ఈ ఇన్నర్ మెంబ్రెన్ లో మనకు కాంప్లెక్సెస్ ఉంటాయి. ఇన్నర్ మెంబ్రెన్ ఆఫ్ మైటోకాండ్రియా కంటైన్స్ కాంప్లెక్సెస్, కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3, కాంప్లెక్స్ 4, కాంప్లెక్స్ 5 అని. సో ఇవన్నీ కూడా దేంట్లో పార్టిసిపేట్ చేస్తాయి? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అండ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. సో కాబట్టి దీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అన్నమాట. సో ఇన్నర్ మెంబ్రెన్ ఆఫ్ మైటోకాండ్రియా కంటైన్స్ complexes are involved in oxidation reduction reactions to generate energy, ATP. Mitochondria ఏమంటాం? పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటాం, because it generates power, that is ATP. మెండెలియన్ రికాంబినేషన్స్ ఆర్ డ్యూ టు. సో ఇందాకే చెప్పాయి కదా, క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల మనకి డిఫరెంట్ రికాంబినేషన్స్ అన్నవి జనరేట్ అవుతాయి. సో ఈ రికాంబినేషన్స్ అన్నవి ఎందుకు జనరేట్ అవుతాయి అని అడుగుతున్నారు. సో రికాంబినేషన్స్ అన్నవి మెయిన్ గా క్రాసింగ్ ఓవర్, తర్వాత సెగ్రిగేషన్. సో మనకు హోమోలాగస్ క్రోమోజోమ్స్ అన్నవి దగ్గరగా వచ్చి కొంచెం పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ని అవి ఎక్స్చేంజ్ చేసుకొని దెన్ దాని తర్వాత అవి సెగ్రిగేట్ అవుతాయి అనమాట. సో ఇవి దిస్ లీడ్స్ టు రికాంబినేషన్ ఇన్ ఆఫ్ స్ప్రింగ్స్. సో దట్స్ వై మెండెలియన్ రికాంబినేషన్స్ ఆర్ డ్యూ టు బోత్ క్రాసింగ్ ఓవర్ యాజ్ వెల్ యాజ్ సెగ్రిగేషన్. సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కీలో వచ్చేపాటికి ఓన్లీ ఏ అని ఇచ్చారు, బట్ ఏ ఈజ్ నాట్ ఓన్లీ ద సోల్ రీజన్ ఫర్ రికాంబినేషన్. బోత్ క్రాసింగ్ ఓవర్ అండ్ సెగ్రిగేషన్ ఆర్ resulting in recombinations. Next, polyploidy in plants can be induced by treatment with X-rays, colchicine, mustard gas, nitrous acid. సో మనకు ప్లాంట్స్ లో పాలిప్లాయిడీని ఇండ్యూస్ చేయడానికి ఏది వాడతారు కింద వాటిలో అని అడుగుతున్నారు. సో ఇది ఒక మెమరీ బేస్డ్ క్వశ్చన్. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ బి, దట్ ఈస్ కాల్కిసిన్.
మనకు పాలీప్లాయిడీ అంటే అర్థం ఏమి అంటే నార్మల్ గా మనం ఏ సెల్ తీసుకున్నా దాంతో ఎన్ని సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, 2n ఉంటుంది. 2n కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం పాలీప్లాయిడీ అని రెఫర్ చేస్తాం. కొన్ని ప్లాంట్స్ లో మనం పాలీప్లాయిడీని ఇండ్యూస్ చేస్తాం అనమాట, ఫర్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ ఆర్ కమర్షియల్ పర్పస్ కోసం. సో ఆ ఇండ్యూస్ చేయడానికి మనం కాల్కిసిన్ అన్న ఒక కెమికల్ ని వాడతాం అనమాట. ఓకే, సో కాల్కిసిన్ ఎందుకు మనకు పాలీప్లాయిడీని ఇండ్యూస్ చేస్తుంది అంటే, మనకు నార్మల్ గా క్రోమోజోమ్స్ తో ఇలా స్పిండిల్ ఫైబర్స్ బైండ్ అయ్యి క్రోమోజోమ్స్ ని సెగ్రిగేట్ చేయడానికి ట్రై చేస్తాయి. ఈ స్పిండిల్ ఫైబర్స్ అన్నవి ట్యూబ్యులిన్ ప్రోటీన్స్ తో మేడప్ అయి ఉంటాయి అనమాట. ఓకే, సో ఈ ట్యూబ్యులిన్ ప్రోటీన్స్ ని డెస్ట్రాయ్ చేసే పని కాల్కిసిన్ చేస్తుంది. సో ట్యూబ్యులిన్ ప్రోటీన్స్ లేకోకుంటే స్పిండిల్ ఫైబర్స్ అన్నవి ఫామ్ అవ్వవు, క్రోమోజోమ్స్ అన్నవి సెగ్రిగేట్ అవ్వవు, సెల్ న్యూక్లియస్ అన్నది డివైడ్ అవ్వదు, సెల్ అన్నది డివైడ్ అవ్వదు. మాటికి న్యూక్లియస్ డివైడ్ అవుతుంది తప్ప. సో మనకు మైటోసిస్ అన్నది స్టాప్ అవుతుంది మెటాఫేజ్ లో. దానివల్ల సెల్ అన్నది క్రోమోజోమ్స్ ని డబల్ చేసుకుంటూ వెళ్తుంది, కానీ సెల్స్ అన్నవి డివైడ్ అవ్వవు అనమాట. ఇవి నార్మల్ గా ప్లాంట్స్ లో జరుగుతాయి, లైక్ వీట్ ఇలాంటి ప్లాంట్స్ లో జరుగుతాయి. బట్ యానిమల్స్ లో ఇది చాలా రేర్ గా చూస్తాం. యానిమల్స్ లో ఓన్లీ పర్టికులర్ ఆర్గన్ లో కానీ పర్టికులర్ సెల్స్ లో మాత్రమే చూస్తాము. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ద బ్లడ్ గ్రూప్ బాంబే ఫినోటైప్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇది చాలా ఇన్ డెప్త్ క్వశ్చన్. మనకు బాంబే ఫినోటైప్ అనేది ఎందుకు జనరేట్ అవుతుంది అని అడుగుతున్నారు. డామినెంట్ ఎపిస్టాసిస్, రెసెసివ్ ఎపిస్టాసిస్, డూప్లికేట్ జీన్స్ విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్, సప్రెషన్. సో మనకు మెయిన్ గా బాంబే ఫినోటైప్ అనేది రెసెసివ్ ఎపిస్టాసిస్ వల్ల జరుగుతుంది. ఎపిస్టాసిస్ అనేది చాలా బ్రాడ్ కేటగిరీ, దానిలో చాలా టైప్స్ ఉంటాయి. డామినెంట్ ఎపిస్టాసిస్, రెసెసివ్ ఎపిస్టాసిస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో దాన్ని నేను సమ్మరైజ్డ్ గా చెప్పలేను, బికాస్ ఇట్స్ ఏ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. మీరైతే ఒకటి గుర్తు పెట్టుకోండి, డామినెంట్ ఎపిస్టాసిస్ లో ఏమైతుందంటే డామినెంట్ జీన్ అన్నది ఇంకొక జీన్ యొక్క ఎఫెక్ట్ ని మాస్క్ చేస్తుంది. నార్మల్ గానే ఇది మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఒక డామినెంట్ అలీల్ ఉంటుందో అదేం చేస్తుంది, రెసెసివ్ అలీల్ ని మాస్క్ చేస్తుంది. రెసెసివ్ ఎపిస్టాసిస్ లో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే రెండు రెసెసివ్ క్యారెక్టర్స్ అన్నవి ఆర్ రెండు రెసెసివ్ అలీల్స్ ఉంటాయో అప్పుడు అవి డామినెంట్ అలీల్ ని మాస్క్ చేస్తాయి అనమాట. సో నార్మల్ గా రెసెసివ్ అన్నది ఏం అవ్వాలి, మాస్క్ అవ్వాలి. కానీ రెసెసివ్ ఎపిస్టాసిస్ లో ఏం జరుగుతుందంటే, రెండు రెసెసివ్ అలీల్స్ ఉంటే అవి డామినెంట్ అలీల్ ని కూడా మాస్క్ చేస్తాయి అనమాట. మీకు ఇన్ డీటెయిల్ వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయండి, ఐ విల్ మేక్ ఏ వీడియో అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, then genic balance theory of sex determination in Drosophila was proposed by. మనకు జెనిక్ బ్యాలెన్స్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ అని ఒకటి ఉంది, అది ఎవరు ప్రపోజ్ చేశారు అని అడుగుతున్నారు. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి కాల్విన్ బ్రిడ్జెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రై డూ క్యాట్ సిండ్రోమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రోమోజోమల్ డెలిషన్, క్రోమోజోమల్ డ్యూప్లికేషన్, ఇన్వర్షన్ ఆఫ్ క్రోమోజోమ్, ట్రాన్స్లోకేషన్ ఆఫ్ క్రోమోజోమ్. మెయిన్ గా ఈ క్రై డూ క్యాట్ సిండ్రోమ్ అన్నది క్రోమోజోమ్ డెలిషన్ వల్ల జనరేట్ అవుతుంది. క్రోమోజోమ్ 5 యొక్క ఒక పార్ట్ అన్నది డెలీట్ అయిపోవడం వల్ల మనకు క్రై డూ క్యాట్ సిండ్రోమ్ అన్నది రిజల్ట్ అవుతుంది. సో ఇది మెయిన్ గా ఇన్ఫాన్స్ లో చూస్తాము. ఇన్ఫాన్స్ లో ఎప్పుడైతే క్రోమోజోమ్ నంబర్ 5 అన్నది డెలీట్ అయిపోతుందో పిల్లవాడు ఏడ్చినప్పుడు క్యాట్ ఏడుస్తున్న శబ్దం వస్తుంది అనమాట. అందుకు దాన్ని క్రై డూ క్యాట్ సిండ్రోమ్ అని రెఫర్ చేస్తారు. సో ఇట్ ఈస్ మెయిన్లీ డ్యూ టు క్రోమోజోమ్ డెలిషన్. Okay, next question, conjugation in bacteria was first discovered by. సో కాంజుగేషన్ బ్యాక్టీరియాలో ఎవరు కనుక్కున్నారు అని అడుగుతున్నారు. ఇది ఒక డైరెక్ట్ క్వశ్చన్. ది కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఎడ్వర్డ్ టాటమ్ అండ్ జోషువా లెడర్బర్గ్. ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎపిస్టాసిస్ is defined as reappearance of genetic trait after several generations, interaction between non-allelic genes, interaction between allelic genes, interaction between the products of non-allelic genes. సో బేసిక్గా ఇక్కడ మనల్ని ఎపిస్టాసిస్ యొక్క డెఫినేషన్ అడుగుతున్నారు. ఎపిస్టాసిస్ యొక్క జెనెటిక్స్లో వస్తుంది. ఎపిస్టాసిస్ యొక్క డెఫినేషన్ చూస్తే ఎపిస్టాసిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ నాన్ అలెలిక్ జీన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ నాన్ అలెలిక్ జీన్స్. సో ఆప్షన్ 2 and option 4 will be the correct answers. Reappearance of genetic traits after several generations. మనకు కొన్ని జనరేషన్స్ వరకు ఒక జెనెటిక్ ట్రైట్ కనబడకుండా తర్వాత కొన్ని జనరేషన్స్ అయిపోయిన తర్వాత ఏదైనా జెనెటిక్ ట్రైట్ కనిపించింది అనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్ దాన్ని మనం ఆటవిజం అంటాం. Atavism is the reappearance of genetic traits after several generations.
Interaction between allelic genes is nothing but the Mendelian interaction or allelic interaction. ఇది నార్మల్ గా జరుగుతుంది. ఎపిస్టాసిస్ అంటే అర్థం ఏమి అంటే ఏవైనా నాన్ అలీల్స్ అంటే జీన్ కి 2 ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఉంటాయి కదా, ఒకటి డామినెంట్ ఫార్మ్ ఆర్ ఇంకొకటి రెసెసివ్ ఫార్మ్, అలాగా ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి కదా, వాటిని అలీల్స్ అంటారు. ఆ అలీల్స్ కాకోకుండా అంటే ఒకటే జీన్ కి సంబంధించినవి కాకోకుండా నాన్ అలీల్స్ అన్నవి ఇంటరాక్ట్ అయ్యి ఒక ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేసినా లేదంటే నాన్ అలీల్స్ ఇంటరాక్ట్ అయినా ఆ పర్టికులర్ ఫినామినాన్ని మనం ఎపిస్టాసిస్ అని రెఫర్ చేస్తాం. ఓకే, ADH is secreted from యాంటీడయూరిటిక్ హార్మోన్ ఎవరు సెక్రీట్ చేస్తారు అని అడుగుతున్నారు. యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ, పారాథైరాయిడ్ అండ్ ప్లాసెంటా. సో మనకు యాంటీడయూరిటిక్ హార్మోన్ అన్నది పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ సెక్రీట్ చేస్తుంది. యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ గ్రోత్ హార్మోన్ ని, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని, ల్యూటినైజింగ్ హార్మోన్ ని, adrenocorticotropic హార్మోన్ ని సెక్రీట్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ విల్ సెక్రీట్ గ్రోత్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ adrenocorticotropic హార్మోన్. పారాథైరాయిడ్ గ్లాండ్ వచ్చేసరికి పారాథైరాయిడ్ హార్మోన్ ని సెక్రీట్ చేస్తుంది. సింపుల్ గా దాన్ని మనం పారాథ్ హార్మోన్ అని కూడా రెఫర్ చేస్తాం. వెరస్ ప్లెసెంటా placenta is a temporary organ that is produced in the pregnant woman. సో మనకు ప్రెగ్నెంట్ ఉమెన్ లో బేబీకి ఫుడ్ ని సప్లై చేయడానికి టెంపరీగా ఫామ్ అయ్యే ఒక ఆర్గాన్ ని మనం ప్లెసెంటా అంటాం. సో ఈ ప్లెసెంటా కూడా ఫామ్ అయినప్పుడు కొన్ని హార్మోన్స్ ని సెక్రీట్ చేస్తుంది. ఆ హార్మోన్స్ ఏమో చూద్దాం. ఒకటి వచ్చేసరికి హ్యూమన్ కొరియానిక్ గొనెడోట్రోపిన్ హార్మోన్, సింప్లీ HCG, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద మోస్ట్ ఫేమస్ ఫీమేల్ హార్మోన్ దట్ ఈస్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్. నెక్స్ట్ వచ్చేసరికి HPL హార్మోన్. సో ఇక్కడ పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అన్నది యాక్చువల్గా ADH ని సెక్రీట్ చేయదు. హైపోథలామస్ అన్న ఆర్గన్ ఉంటుంది కదా, హైపోథలామస్ అన్నది మన ADH ని సెక్రీట్ చేస్తుంది. వేరాస్ పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది, దాన్ని స్టోర్ చేసుకొని రిలీజ్ చేస్తుంది. మన బాడీ రిక్వైర్మెంట్ని బట్టి ఈ పర్టికులర్ పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ అన్నది ఆ హార్మోన్ని స్టోర్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు మాత్రమే రిలీజ్ చేస్తుంది. అసలు ఏంటి యాంటీ డయూరిటిక్ హార్మోన్, ఏం పని చేస్తుంది మన బాడీలో అంటే ఇది మన బాడీలో వాటర్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. మన కిడ్నీస్ అన్నవి టాక్సిన్స్ని, వేస్ట్ని బయటికి పంప్ చేస్తుంటాయి కదా, సో అలా పంప్ చేసేటప్పుడు వాటర్ కూడా అందులోకి వెళ్ళిపోతాయి. సో వాటర్ని రీఅబ్జార్బ్ చేసుకోవడంలో ఈ హార్మోన్ పనిచేస్తుంది అనమాట. సో ఇట్ విల్ సిగ్నల్ ద కిడ్నీస్ టు రీఅబ్జార్బ్ ద వాటర్ ఫ్రమ్ యూరిన్లో నుంచి వాటర్ రీఅబ్జార్బ్ చేసుకొని దానివల్ల మన బాడీలో వాటర్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో మనకు సఫిషియంట్ అమౌంట్స్లో ADH అనేది సెక్రీట్ అవ్వకుంటే దానివల్ల మనకు ఒక డిసీజ్ అనేది రిజల్ట్ అవుతుంది. దాన్ని మనం డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటాం. డయాబెటిస్ ఇన్సిపిడస్ మెయిన్ సిమ్టమ్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్. సో మనకు ADH అన్నది ఉండదు కాబట్టి వాటర్ అన్నవి రీఅబ్జార్బ్ అవ్వవు, కిడ్నీస్లో నుంచి యూరిన్లోకి వెళ్ళిపోతాయి, ఎక్కువ వాటర్ బయటకు వెళ్ళిపోతూనే ఉంటాయి. సో కాబట్టి ఫ్రీక్వెంట్ యూరినేషన్ అన్నది చూస్తాము. వాటర్ అన్నది అన్ని బయటికి వెళ్ళిపోవడం వల్ల వాటర్ బ్యాలెన్స్ అన్నది మన బాడీలో మెయింటైన్ అవ్వదు, వాటర్ లాస్ అవుతాం కాబట్టి మనకు ఎక్సెసివ్ థర్స్ట్ అన్నది వస్తుంది. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటిస్ ఇన్సిపిడస్. ఇంకొక డిసీజ్ ఉంటుంది డయాబెటిస్ మెలిటస్ అని. సో డయాబెటిస్ మెలిటస్ని మనం నార్మల్ వర్డ్స్లో షుగర్ అంటాం. సో డయాబెటిస్ మెలిటస్ అన్నది ఇన్సులిన్ హార్మోన్ వల్ల వస్తుంది. డయాబెటిస్ ఇన్సిపిడస్ అన్నది ఈ యాంటీ డయూరిటిక్ హార్మోన్ వల్ల వస్తుంది అనమాట. యాంటీ డయూరిటిక్ హార్మోన్ ఈజ్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ వాటర్ రీఅబ్జార్ప్షన్ ఫ్రమ్ కిడ్నీస్, from the urine actually by helping kidneys, and it helps to maintain water balance in our body. ఒకవేళ ADH అన్నది ప్రాపర్ అమౌంట్స్లో మనకు ప్రొడ్యూస్ అవ్వకపోయినా, ADH హార్మోన్ అన్నది ప్రాపర్గా మన బాడీలో పని చేయకపోయినా దానివల్ల రిజల్ట్ అయ్యే డిసీజ్ని మనం డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటాం. డయాబెటిస్ ఇన్సిపిడస్ యొక్క మెయిన్ సిమ్టమ్ ఏమంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అండ్ ఎక్సెసివ్ థర్స్ట్ అనమాట. ఓకే, అండ్ దాని తర్వాత మనకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ప్లెసెంటా అన్నది ఒక హార్మోన్ని సెక్రీట్ చేస్తుంది. దాన్ని HCG, హ్యూమన్ కొరియానిక్ గొనెడోట్రోపిన్ హార్మోన్ అంటున్నాం. ఈ HCG హార్మోన్నే మనం ర్యాపిడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లో యూజ్ చేస్తాం. ర్యాపిడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లో ఉండే హార్మోన్ ఏంటి అంటే HCG అనమాట.
ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో మాత్రమే హెచ్సిజీ ఉంటుంది. ఆబ్వియస్గా ప్రెగ్నెంట్ ఉమెన్లో మాత్రమే ప్లెసెంటా ఉంటుంది. ప్లెసెంటా ఉంటేనే హెచ్సిజీ ఉంటుంది. సో ఇఫ్ ఏ ఉమెన్ ఈజ్ నాట్ ఎ ప్రెగ్నెంట్ షీ విల్ నాట్ హ్యావ్ హెచ్సిజీ. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ హెచ్సిజీనే మెషర్ చేస్తుంది అనమాట. సో ప్రెగ్నెంట్ ఉమెన్ దగ్గర మాత్రమే హెచ్సిజీ ఉంటుంది కాబట్టి ఆ టెస్ట్ అన్నది ప్రెగ్నెంట్ ఉమెన్కి పాజిటివ్ ఇస్తుంది. నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్లెసెంటా ఉండదు, ఆబ్వియస్గా హెచ్సిజీ ఉండదు. సో కాబట్టి వాళ్ళకు నెగటివ్ ఇస్తుంది. సో మనకు ఇలా కూడా నెక్స్ట్ క్వశ్చన్ రావచ్చు, ర్యాపిడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లో ఏ హార్మోన్ని మెషర్ చేస్తారు అని చెప్పి. సో అక్కడ మెషర్ చేసే హార్మోన్ హెచ్సిజీ హార్మోన్ అనమాట. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ ఇన్ ప్రొకారియోట్స్ ఈజ్. సో మనకు ఇది డిఎన్ఏ రెప్లికేషన్ నుంచి వచ్చింది, మాలిక్యులర్ బయాలజీ క్వశ్చన్. 100 to 200 nucleotides, 150 to 250 nucleotides, 50 to 1000 nucleotides, 1000 to 2000 nucleotides. మనం డిఎన్ఏ యొక్క రిప్లికేషన్ చూస్తే అది కంటిన్యూస్ రిప్లికేషన్ అనమాట. అంటే మనందరికీ తెలుసు డిఎన్ఏ ఇస్ డబుల్ స్ట్రాండెడ్ స్ట్రక్చర్. 2 strands కూడా సైమల్టేనియస్గా రిప్లికేట్ అవుతాయి ఫస్ట్, అందుకే దాన్ని మనం కంటిన్యూస్ రిప్లికేషన్ అంటాం. సో ఒక స్ట్రాండ్ని మనం లీడింగ్ స్ట్రాండ్ అంటాం, ఇంకొక దాన్ని మనం లాగింగ్ స్ట్రాండ్ అంటాం. లీడింగ్ స్ట్రాండ్ అన్నది కంటిన్యూస్గా సింథసైజ్ అవుతూ ఉంటుంది. ఓకే, బట్ లాగింగ్ స్ట్రాండ్ అన్నది డ్యూ టు 5' to 3', 3' to 5' ప్రాబ్లం ఉండడం వల్ల బిట్స్గా సింథసైజ్ అవుతుంది అనమాట. అంటే కంటిన్యూస్గా సింథసైజ్ అవ్వదు, ఇట్ ఈస్ సింథసైజ్డ్ ఇన్ ఫ్రాగ్మెంట్స్. ఈ ఫ్రాగ్మెంట్స్నే మనం ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ అంటాం. సో దీస్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ నోన్ యాజ్ ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్. ఒకాజాకి అన్న సైంటిస్ట్ వీటిని ఫస్ట్ టైం కనుక్కున్నాడు కాబట్టి అతనికి ఆనర్గా వీటికి ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ అని నేమ్ ఇచ్చారు. ఈ ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ అన్నవి యుకారియోట్స్లో ఒక లెంత్ ఉంటాయి, ప్రొకారియోట్స్లో ఒక లెంత్ ఉంటాయి. మనల్ని క్వశ్చన్లో ప్రొకారియోట్స్లో ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ యొక్క లెంత్ అప్రాక్స్గా ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నారు. సో ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ యొక్క లెంత్ ప్రొకారియోట్స్లో 1000 to 2000 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి అనమాట. వెరాజ్ యుకారియోట్స్లో 100 to 200 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఓకే, the inhibitor of peptidal transferase in eukaryotes is. సో మనకు ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో టీఆర్ఎన్ఏ దగ్గర పెప్టైడల్ ట్రాన్స్ఫరేజ్ అన్న ఒక ఎంజైమ్ పనిచేస్తుంది. ఈ పెప్టైడల్ ట్రాన్స్ఫరేజ్ అన్న ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసి ట్రాన్స్లేషన్ అన్న ప్రాసెస్ని బ్లాక్ చేసి సెల్స్ని చంపేసే ఒక యాంటీబయోటిక్ యుకారియోట్స్లో ఏది అని అడుగుతున్నారు. క్లోరంఫెనికాల్, సైక్లోహెక్సమైడ్, స్ట్రెప్టోమైసిన్, రిఫాంపిసిన్. సో మీరు ఇక్కడ మీకు యాంటీబయోటిక్స్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే ఈజీగా క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది. ఎలాగా అన్నది చూద్దాం. క్లోరంఫెనికాల్ ప్రొకారియోట్స్ని కిల్ చేస్తుంది. స్ట్రెప్టోమైసిన్, రిఫాంపిసిన్ ఇవి రెండు కూడా ప్రొకారియోట్స్ని కిల్ చేస్తాయి. సో ఆల్ దీస్ యాంటీబయోటిక్స్, ఆల్ దీస్ 3 యాంటీబయోటిక్స్ ఇన్హిబిట్ ప్రొకారియోట్స్. సో ఈ 3 కూడా ఎవరిపైన పనిచేస్తాయంటే ప్రొకారియోట్స్ పైన పనిచేస్తాయి, నాట్ ఆన్ యుకారియోట్స్. సో ఇక్కడ మనకు క్వశ్చన్లో యుకారియోట్స్ అడిగారు కాబట్టి సైక్లోహెక్సమైడ్ మాత్రమే యుకారియోట్స్లో పనిచేస్తుంది. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి సైక్లోహెక్సమైడ్. సైక్లోహెక్సమైడ్ వచ్చేపటికి యుకారియోట్స్లో పెప్టైడల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ని బ్లాక్ చేసి దేర్ బై ట్రాన్స్లేషన్ని బ్లాక్ చేస్తుంది. ట్రాన్స్లేషన్ జరగకుంటే ప్రోటీన్ సింథసిస్ జరగదు కాబట్టి ప్రోటీన్ సింథసిస్ లేకుంటే సెల్స్ అన్నవి చచ్చిపోతాయి అనమాట. ఓకే, దెన్ దాని తర్వాత క్లోరంఫెనికాల్. సో క్లోరంఫెనికాల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. క్లోరంఫెనికాల్ అన్నది ఆబ్వియస్గా ప్రొకారియోట్స్లో పనిచేస్తుంది అని ఇందాకే చూసాము. అండ్ ఇది కూడా పెప్టైడల్ ట్రాన్స్ఫరేజ్నే బ్లాక్ చేస్తుంది. లైక్ సైక్లోహెక్సమైడ్, క్లోరంఫెనికాల్ ఆల్సో యాక్ట్స్ ఆన్ పెప్టైడల్ ట్రాన్స్ఫరేజ్ అండ్ బ్లాక్స్ ఇట్ అండ్ ఇన్హిబిట్స్ ఇట్ అనమాట. సో ఇది 50 years రైబోజోమ్తో ఉన్న పెప్టైడల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ పైన పనిచేసి ట్రాన్స్లేషన్ని బ్లాక్ చేస్తుంది, దేర్ బై ప్రోటీన్ సింథసిస్, దేర్ బై డెత్ ఆఫ్ ద సెల్. దెన్ కమింగ్ టు స్ట్రెప్టోమైసిన్. స్ట్రెప్టోమైసిన్ కూడా ప్రొకారియోట్స్లోనే ప్రెసెంట్ అయి ఉంటుంది. బట్ స్ట్రెప్టోమైసిన్ 30S సబ్ యూనిట్ని బ్లాక్ చేస్తుంది. 30S సబ్ యూనిట్ బ్లాక్ అయిపోతే ట్రాన్స్లేషన్ ప్రాసెస్ బ్లాక్ అయిపోతుంది. ట్రాన్స్లేషన్ బ్లాక్ అయిపోతే సెల్ అన్నది చచ్చిపోతుంది. దెన్ రిఫాంపిసిన్ వచ్చేసరికి ట్రాన్స్క్రిప్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది.
సో ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్క్రిప్షన్లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అని ఉంటుంది కదా, ఆ ఎంజైమ్ని బ్లాక్ చేస్తుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ని ఇన్హిబిట్ చేసి ట్రాన్స్క్రిప్షన్ని ఇన్హిబిట్ చేస్తుంది. ట్రాన్స్క్రిప్షన్ ఇన్హిబిట్ అయితే ట్రాన్స్లేషన్ ఇన్హిబిట్ అయితే నో ప్రోటీన్ సింథసిస్ మీనింగ్ సెల్ డెత్. గాట్ మై పాయింట్? సో ఇలా డిఫరెంట్ యాంటీబయోటిక్స్ ఏ ఆర్గానిజంలో పనిచేస్తాయి అండ్ వాటి యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా దీని గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. విచ్ ఆఫ్ ద అమైనో యాసిడ్స్ హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ కోడాన్స్? 3 న్యూక్లియోటైడ్స్ కలిపి ఒక అమైనో యాసిడ్ని కోడ్ చేస్తాయి కదా, ఆ 3 న్యూక్లియోటైడ్స్ని మనం కోడాన్ అంటాము. అలాగా ఏ అమైనో యాసిడ్స్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ కోడాన్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇది కొంచెం ఇన్ డెప్త్ క్వశ్చన్. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి సెరిన్, ల్యూసిన్ అండ్ ఆర్జినిన్. పికప్ ద ఫాల్స్ స్టేట్మెంట్ అబౌట్ లాకోపెరాన్ గురించి ఫాల్స్ స్టేట్మెంట్ కనుక్కోమని అడుగుతున్నారు. ఇంక్రీజ్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాంప్ ఇంక్రీజెస్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ లాకోపెరాన్. అల్లోలాక్టోజ్ యాక్ట్స్ as an inducer. IPTG increases transcription of lacoperon. Increased concentration of camp decreases transcription of lacoperon. సో ఇది మీకు లాకోపెరాన్ గురించి ఇన్ డీటెయిల్ నాలెడ్జ్ ఉంటేనే మనం సాల్వ్ చేయగలం. సో ది కరెక్ట్ ఆన్సర్ హియర్ విల్ బి ఆప్షన్ డి, బికాస్ దిస్ ఇస్ అ ఫాల్స్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, ఇంక్రీజ్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాంప్ అంటే క్యాంప్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితే లాకోపెరాన్ యొక్క ట్రాన్స్క్రిప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు. సో ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ లాకోపెరాన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ అని అంటున్నారు. ఏంటి రిలేషన్ అదన దాని గురించి చూద్దాం. సో నార్మల్గా బ్యాక్టీరియల్ సెల్ ఉంటుంది కదా, బ్యాక్టీరియల్ సెల్ యొక్క ఎన్విరాన్మెంట్లో ఎప్పుడైతే గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుందో, లాక్టోస్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో, అంటే గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి లాక్టోస్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో, అప్పుడు లాక్టోస్కి సంబంధించిన లాకోపెరాన్ యొక్క ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ అవ్వాలి. ఓకే, అర్థమవుతుందా? సో ఇక్కడ ఒక బ్యాక్టీరియా ఉంది, ఈకోలై అనుకుందాం. సో ఈకోలై యొక్క ఎన్విరాన్మెంట్లో, సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో న్యూట్రియంట్స్ వచ్చేసరికి గ్లూకోజ్ అన్నది చాలా తక్కువ ఉంది, లాక్టోజ్ అన్నది చాలా ఎక్కువ ఉంది. సో ఇంతకుముందు గ్లూకోజ్ ఎక్కువ ఉన్నప్పుడు గ్లూకోజ్ని ఉపయోగించుకుని ఉంటుంది. ఇప్పుడు గ్లూకోజ్ని బ్లాక్ చేసి లాక్టోజ్ని ఆన్ చేసుకోవాలి. ఇట్స్ జస్ట్ లైక్ మనం రూమ్లోకి ఎంటర్ అవుతాం. మనం రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే మనం ఏం చేస్తాం, స్విచ్ ఆన్ చేస్తాం, ఫ్యాన్ ఆర్ లైట్ ఏదో ఒకటి. మరి మనం రూమ్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఏం చేస్తాం, స్విచెస్ ఆఫ్ చేస్తాం. లైక్ వైజ్ లాక్టోజ్ ఉన్నప్పుడు మాత్రమే లాకోపెరాన్ అన్నది ఆన్ అవుతుంది, లాక్టోజ్ లేనప్పుడు లాకోపెరాన్ అన్నది ఆఫ్ అవుతుంది. సో ఈ ఆన్ ఆఫ్ అన్నది లాకోపెరాన్లో ట్రాన్స్క్రిప్షన్ స్విచెస్ లాగా పనిచేస్తాయి అన్నమాట. సో అది ఎలా జరుగుతుంది అన్నదే ఇక్కడ ఇన్ డీటెయిల్గా వీళ్ళు అడిగారు. ఇక్కడ ఎలా అంటే, సో నార్మల్గా లాక్టోస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు లాకోపెరాన్ అన్నది ఆన్ అవ్వాలి. సో గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు క్యాంప్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది అనమాట. సో గ్లూకోజ్కి తర్వాత ఈ క్యాంప్కి ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. అండ్ గ్లూకోజ్ ఉన్నప్పుడు క్యాంప్ ఉండదు, గ్లూకోజ్ లేకున్నప్పుడు మాత్రమే క్యాంప్ అన్నది ఉంటుంది. ఓకే, సో ఈ లాకోపెరాన్ ఇప్పుడు ఆటోమేటిక్గా గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా ఏమైపోతుంది, క్యాంప్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. సో క్యాంప్ కాన్సన్ట్రేషన్ పెరిగితే లాకోపెరాన్ ఎలా ఆన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎప్పుడైతే క్యాంప్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుందో ఆ క్యాంప్ అన్నది ఇంకొక క్యాప్ ప్రోటీన్తో బైండ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ దిస్ ఈస్ క్యాంప్, ఇది ఒక క్యాంప్ మాలిక్యూల్ అనుకోండి. ఇది వెంటనే పోయి ఎవరితో బైండ్ అవుతుందంట, క్యాప్ అన్న ప్రోటీన్తో బైండ్ అవుతుంది. ఈ క్యాంప్ కలిపి ఏం చేస్తాయంటే లాకోపెరాన్ ఉంటుంది కదా, లాకోపెరాన్ యొక్క ప్రొమోటర్కి అప్స్ట్రీమ్లో బైండ్ అవుతాయి. సో ప్రతి ఒక్క ఓపెరాన్కి ఏముంటుంది, ఒక ప్రొమోటర్ అండ్ ఇక్కడ సెట్ ఆఫ్ జీన్స్ అన్నవి ప్రెజెంట్ అయి ఉంటాయి, లైక్ బీటాగిలాక్టోసైడేజ్ అవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ ప్రమోటర్ ఉంది కదా, ఈ ప్రమోటర్కి అప్స్ట్రీమ్లో వచ్చేసరికి మన క్యాంప్ కాంప్లెక్స్ అన్నది బైండ్ అవుతుంది. క్యాంప్ కాంప్లెక్స్ బైండ్ అయితే ఓపెరాన్ ఎలా ఆన్ అవుతుంది అంటే, క్యాంప్ కాంప్లెక్స్ ప్రమోటర్ ముందు బైండ్ అయితే ఆర్ఎన్ఏ పాలిమరేజ్కి సిగ్నల్ వెళ్తుంది అనమాట. అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి ఇక్కడ బైండ్ అయ్యి ఈ పర్టికులర్ ట్రాన్స్క్రిప్షన్ని స్టార్ట్ చేయొచ్చు అని. సో క్యాంప్ కాంప్లెక్స్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ప్రమోటర్తో బైండ్ అయ్యే దాన్ని పెంచుతాయి అనమాట. సో దట్ ముందు జీన్స్ అన్ని ట్రాన్స్క్రైబ్ అయ్యి ప్రోటీన్స్ని ఎంఆర్ఎన్ఏస్ని సింథసైజ్ చేస్తాయి
చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఆటోమేటిక్గా గ్లూకోజ్ తగ్గిపోతే క్యాంప్ పెరిగిపోతుంది, క్యాంప్ పెరిగిపోతే క్యాప్తో బైండ్ అవుతుంది, క్యాంప్ కాంప్లెక్స్ లాకోపెరాన్ యొక్క ట్రాన్స్క్రిప్షన్ని ఆన్ చేస్తాయి. సో అదే ఇక్కడ చెప్తున్నారు, ఇంక్రీజ్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాంప్ ఇంక్రీజెస్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ లాకోపెరాన్. ట్రూనే కదా. సో కాబట్టి దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. అల్లోలాక్టోజ్ యాక్ట్స్ యాజ్ అన్ ఇండ్యూసర్. సో ఇప్పుడు ఇది బ్యాక్టీరియల్ ఎన్విరాన్మెంట్లో లాక్టోజ్ ఉంది అని చెప్పేసి దానికి ఎవరు చెప్తారు అంటే కొంచెం అమౌంట్ ఆఫ్ లాక్టోజ్ లోపలికి వెళ్ళి అల్లోలాక్టోజ్ ఫామ్లో లోపలికి ఎంటర్ అయ్యి దీన్ని ఇండ్యూస్ చేస్తుంది అనమాట. అంటే ఈ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ని ఇండ్యూస్ చేస్తుంది. ఇండ్యూస్ అంటే పాజిటివ్గా రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి లాక్టోజ్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఇండ్యూస్ చేయదు, లాక్టోజ్ అల్లోలాక్టోజ్ ఫామ్లో వెళ్ళి ఇండ్యూస్ చేస్తుంది. అల్లోలాక్టోజ్ యాక్ట్స్ యాజ్ అన్ ఇండ్యూసర్. లాకోపెరాన్లో చదువుకుంటారు మీరు. ఐపీటీజీ ఇంక్రీజెస్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ లాకోపెరాన్. అల్లోలాక్టోజ్ యొక్క ఒక ఫామ్ని మనం ఐపీటీజీ అని రెఫర్ చేస్తాం. సో ఇంకొక ఫామ్ని ఐపీటీజీ అని రెఫర్ చేస్తాం. ఐపీటీజీ ఏం చేస్తుందంటే అల్లోలాక్టోజ్ లాగానే లోపలికి వెళ్ళి లాకోపెరాన్ యొక్క ట్రాన్స్క్రిప్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్రూ స్టేట్మెంట్. ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇది ఇంక్రీజ్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాంప్. సో క్యాంప్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగితే ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ లాకోపెరాన్ తగ్గిపోతుందా? తగ్గిపోవట్లేదు, పెరుగుతూ ఉంది. సో కాబట్టి దిస్ ఈజ్ అ ఫాల్స్ స్టేట్మెంట్. మనల్ని ఫాల్స్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈజ్ ఆప్షన్ డి. In mammals, processing of rRNA takes place in. Ribosomal RNA యొక్క ప్రాసెసింగ్ ఎక్కడ జరుగుతుంది అని అడుగుతున్నారు. న్యూక్లియస్, న్యూక్లియోలస్, న్యూక్లియర్ మ్యాట్రిక్స్, రైబోజోమ్స్. సో కొన్ని ఆర్ఎన్ఏస్ యొక్క ప్రాసెసింగ్ న్యూక్లియోలస్లో జరుగుతాయి, కొన్ని ఆర్ఎన్ఏస్ యొక్క ప్రాసెసింగ్ న్యూక్లియస్ బయట జరుగుతాయి. అలాగా ఒక్కొక్క ఆర్ఎన్ఏ యొక్క ప్రాసెసింగ్ ఒక్కొక్క దగ్గర జరుగుతుంది. మన ఆర్ఆర్ఎన్ఏని చూస్తే దాని యొక్క ప్రాసెసింగ్ న్యూక్లియోలస్లో జరుగుతుంది. కామన్లీ యూజ్డ్ ఎక్స్ప్రెషన్ వెక్టర్ PBR 322, PUC 18, PMB1, PET. సో నార్మల్గా మనం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ జెనెటిక్ ఇంజనీరింగ్లో డిఫరెంట్ వెక్టార్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అందులో క్లోనింగ్ వెక్టార్స్ని చూస్తాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అందులో వెక్టార్స్ యొక్క పని ఏమి అంటే మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కానీ మన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని కానీ క్యారీ చేసి థింక్ దట్ దిస్ ఇస్ అ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యారీ చేసి ఒక హాస్ట్ ఆర్గానిజంలోకి తీసుకొని పోవడమే వెక్టార్ యొక్క పని. వెక్టార్లోకి మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ జీఓఐ అందాం, జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసుకొని హాస్ట్లోకి తీసుకొని పోవడమే వెక్టార్ యొక్క పని. ఇది ఎక్స్ప్రెస్ అవ్వదు, దాన్ని క్లోనింగ్ వెక్టార్ అని రెఫర్ చేస్తారనమాట. ఇక్కడ మన క్లోనింగ్ వెక్టార్ ఎవరు అని అడగట్లేదు, ఎక్స్ప్రెషన్ వెక్టార్ ఎవరు అని అడుగుతున్నారు. ఎక్స్ప్రెషన్ వెక్టార్ అంటే అర్థం ఏమి అంటే ఇక్కడ ఇన్సర్ట్ చేసిన జీన్ని మనం ఎప్పుడైతే ఒక హాస్ట్ ఆర్గానిజంలోకి ఇన్సర్ట్ చేస్తామో ఈ పర్టిక్యులర్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి డైరెక్ట్ ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయ్యి ప్రోటీన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ జీన్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది కాబట్టి అది కూడా వెక్టార్లో ఎక్స్ప్రెస్ అవుతుంది కాబట్టి ఆ వెక్టార్స్ని ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ అని రెఫర్ చేస్తారు. ఇక్కడ ఇచ్చిన వాటిలో అట్లాంటి ఎక్స్ప్రెషన్ వెక్టార్ ఎవరు అని అడుగుతున్నారు. ఈ మూడు కూడా మనకు క్లోనింగ్ వెక్టార్సే, పీఈటీ మాత్రమే ఎక్స్ప్రెషన్ వెక్టార్ అనమాట. ఇక్కడ మీకు వెక్టార్స్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ప్లాంట్ వెక్టార్స్ ఏవి, ప్లాంట్ వైరస్ వెక్టార్స్ ఏవి, యానిమల్ వైరస్ వెక్టార్స్ ఏవి, ప్లాస్మిడ్స్ ఏవి, కాస్మిడ్స్ ఏవి, ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ ఏవి, దేనికి ఎంత సైజు ఉంటుంది ఫ్రాగ్మెంట్స్ని తీసుకొని వెళ్ళడానికి, దాని ప్రమోటర్ ఏది, అలాగా అడుగుతూ ఉంటారు అనమాట. కాబట్టి మీరు దీని గురించి కొంచెం నాలెడ్జ్ పెట్టుకోవాల్సిందే. మనం పీఈటీ గురించి చూసామనుకోండి, పీఈటీ ఈజ్ ఏ ప్లాస్మిడ్ అనమాట. ఇది ప్లాస్మిడ్ వెక్టార్, బ్యాక్టీరియల్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్ నుంచి డిరైవ్ చేసిన ఒక వెక్టార్ అనమాట. ఇట్స్ ఏ స్మాల్ సర్క్యులర్ డిఎన్ఏ మాలిక్యూల్. ఇది మెయిన్గా పీఈటీ వెక్టార్ ఈ కోలై కోసం డిజైన్ చేశారు. పీఈటీ వెక్టార్లోకి మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని దేన్నైనా ఇన్సర్ట్ చేసి ఈ కోలైలోకి పంపిస్తే ఆ వెక్టార్లో మనం ఏదైతే జీన్ ఇన్సర్ట్ చేసామో ఆ జీన్ ఎక్స్ప్రెస్ అయ్యి ప్రోటీన్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. మనం ఏదైనా ఒక జీన్ యొక్క ప్రోడక్ట్ ప్రోటీన్ని ఎక్కువ అమౌంట్స్లో ప్రొడ్యూస్ చేసుకోవాలి అంటే ఇలాంటి వెక్టార్స్ని యూజ్ చేసి ఆ జీన్ ఎక్స్ప్రెషన్ని మనం ఎక్కువ అమౌంట్స్లో తీసుకోగలం అనమాట. సో లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ప్రోటీన్స్, మన ఇంట్రెస్ట్ ఉన్న ప్రోటీన్స్ని మనం లార్జ్ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ చేయాలంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ని యూజ్ చేస్తారు. The following combination of molecular markers are PCR based. PCR basis పైన నడిచే molecular markers ఏవి అని అడుగుతున్నారు. RFLP, AFLP, SSR, AFLP, SSR, RAPD, RFLP, RAPD, SSR, RAPD, RFLP, SSR.
మనకు ఆర్ఎఫ్ఎల్పి అనేది పీసీఆర్ బేస్డ్ మార్కర్ కాదనమాట. సో కాబట్టి ఆ విషయం మనకు తెలిసిన ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్లో మనకు ఆర్ఎఫ్ఎల్పి ఉంది, సో కాబట్టి ఎలిమినేటెడ్. థర్డ్ ఆప్షన్లో కూడా ఆర్ఎఫ్ఎల్పి ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. ఫోర్త్ ఆప్షన్లో కూడా ఆర్ఎఫ్ఎల్పి ఉంది, ఇది కూడా ఎలిమినేటెడ్. సో వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ సెకండ్ ఆప్షన్. దిస్ ఇస్ అ కరెక్ట్ ఆప్షన్. సో పీసీఆర్ బేస్డ్గా ఏ మార్కర్స్ ఉన్నాయో తెలుసుకుందాం, సో దట్ మీకు అది నెక్స్ట్ ఎగ్జామ్లో ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. పీసీఆర్ బేస్డ్గా వర్క్ అయ్యే మార్కర్స్ వచ్చేప్పటికి ఆర్ఏపీడి, ఎస్ఎస్ఆర్, ఏఎఫ్ఎల్పి, ఐఎస్ఎస్ఆర్, ఎస్ఎన్పీస్. ఆర్ఏపీడి అంటే ర్యాండమ్ యాంప్లిఫైడ్ పాలిమార్ఫిక్ డిఎన్ఏ. సో ఇందులో ఏం చేస్తారంటే ర్యాండమ్గా జీనోమ్లో కొన్ని రీజియన్స్ని సెలెక్ట్ చేసుకొని వాటికి ప్రైమర్స్ డిజైన్ చేసి పీసీఆర్లోకి వేస్తారు. సో ఒకవేళ మనం అనుకోండి ప్రైమర్స్ రీజియన్స్ మన జీనోమ్లో ఉంటే మనకు అవుట్పుట్ అన్నది వస్తుంది, కాబట్టి ఇది పీసీఆర్ బేస్డ్. పీసీఆర్ ఖచ్చితంగా వాడతారు. తర్వాత ఎస్ఎస్ఆర్ అంటే సింపుల్ సీక్వెన్స్ రిపీట్స్. సో మనకు మైక్రో శాటిలైట్స్ ఉంటాయి కదా డిఎన్ఏలో, ఎస్ఎస్ఆర్ ఈజ్ నథింగ్ బట్ మైక్రో శాటిలైట్. చిన్న చిన్న రిపిటేటివ్ డిఎన్ఏ సీక్వెన్సెస్ ఏవైనా ఉన్నాయా జీనోమ్లో మనకు కావాల్సినవి అన్నది డిటెక్ట్ చేయాలంటే ఈ సింపుల్ సీక్వెన్స్ రిపీట్స్ కోసం ప్రైమర్స్ డిజైన్ చేసి పీసీఆర్లోకి వేస్తారు. ఒకవేళ మనకు రిజల్ట్ వస్తే మనం అనుకున్న సీక్వెన్స్ ఇక్కడ ఉన్నట్టు. తర్వాత ఏఎఫ్ఎల్పి, యాంప్లిఫైడ్ ఫ్రాగ్మెంట్ లెంత్ పాలిమార్ఫిజం. ఇందులో రెస్ట్రిక్షన్ డైజెషన్ ద్వారా జీనోమ్ని చిన్న చిన్న పీసెస్గా చేసి ఆ పీసెస్ని పీసీఆర్లో యాంప్లిఫై చేస్తారు. ఒకవేళ మన జీనోమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ మనకు కావాల్సిన జీనోమ్ సీక్వెన్సెస్ అందులో ఉండి యాంప్లిఫై అయితే మన జీనోమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అందులో ఉన్నట్టు. ఇక్కడ కూడా పీసీఆర్ని యూజ్ చేస్తారు. తర్వాత ఐఐఎస్ఆర్, ఇంటర్ సింపుల్ సీక్వెన్స్ రిపీట్స్. షార్ట్ రిపిటేటివ్ సీక్వెన్సెస్ని ఇంటర్ సీక్వెన్సెస్ని రిపీట్ చేయడానికి ఆర్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి మనం ఐఎస్ఎస్ఆర్ని వాడతాం. ఎస్ఎన్పీస్ కూడా సేమ్, సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్ సింపుల్గా ఎస్ఎన్పీస్ అంటారు. ఎస్ఎన్పీస్ ఒక న్యూక్లియోటైడ్ ద్వారా ఏమైనా పాలిమార్ఫిజమ్స్ అన్నవి రిజల్ట్ అయ్యాయా అన్నవి చెక్ చేయడం కోసం డిసీజ్ కండిషన్స్లో ఇవి ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అలాంటివి ఏమైనా ఉన్నాయా అన్నవి యాంప్లిఫికేషన్ చేసి కనుక్కుంటారు అనమాట. ఇందులో కూడా మనకు పీసీఆర్ అన్నది యూజ్ అవుతుంది. సో ఆల్ దీస్ మార్కర్స్ విల్ యూజ్ పీసీఆర్. ఇవి కాకుండా ఇంకా మిగిలిన మార్కర్స్ ఏవైతే ఉంటాయో అవి పీసీఆర్ని వాడవన్నమాట. The size of DNA fragment carried by cosmid vector is 10 kb, 25 kb, 45 kb, 100 kb. ఇది డైరెక్ట్ క్వశ్చన్. 45 kb వరకు మనకు DNA ఫ్రాగ్మెంట్ని అది క్యారీ చేయగలదు. So here you can see different vectors and their host and their insert size. Lambda phase అయితే మనకు 5 to 25 kb వరకు DNA ఫ్రాగ్మెంట్ని క్యారీ చేయగలదు. లాంబ్డా కాస్మిడ్ అయితే 35 to 45 kb, P1 అయితే 70 to 100, ప్యాక్ అయితే 100 to 300, బ్యాక్ అయితే less than or equal to 300 kb, యాక్ అయితే 200 to 2000 kb వరకు కూడా మన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని క్యారీ చేయగలదు. మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ యొక్క సైజ్ని బట్టి మనం వెక్టార్ని చూస్ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ మన హాస్ట్ని బట్టి కూడా మనం వెక్టార్ని చూస్ చేసుకోవాలి. జెనెటిక్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. Enzymes used in protoplast isolation in plants: cellulase and macroenzyme, amylase and cellulase, lysozyme and lysozyme and trypsin. సో మన ప్లాంట్స్లో ప్రోటోప్లాస్ట్ని ఐసోలేట్ చేయాలంటే మనం ఏ ఎంజైమ్స్ని వాడాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటోప్లాస్ట్ అంటే ఏంటో తెలిస్తే మనకి ఈజీగా క్వశ్చన్ సాల్వ్ అవుతుంది. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం. ప్లాంట్ సెల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఎ సెల్ వాల్. థింక్ దట్ దిస్ ఇస్ అ సెల్ వాల్. సెల్ వాల్ లోపల మళ్ళీ ఏముంటుంది? ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ లోపల ఏముంటాయి? సైటోప్లాజం అండ్ డిఫరెంట్ ఆర్గనల్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం సెల్ వాల్ని రిమూవ్ చేస్తామో అప్పుడు దాన్ని ప్రోటోప్లాస్ట్ అంటాం అనమాట. అంటే సెల్ మైనస్ సెల్ వాల్ ఈక్వల్ టు ప్రోటోప్లాస్ట్.
సెల్ నుంచి ఎప్పుడైతే మనం సెల్ వాల్ ని రిమూవ్ చేస్తామో ఆ మిగిలిపోయిన పోర్షన్ ని మనం ప్రోటోప్లాస్ట్ అంటాం అనమాట. సో ఇలాంటి ప్రోటోప్లాస్ట్ జనరేట్ చేయాలంటే ఏ ఎంజైమ్స్ కావాలి అని అడుగుతున్నారు. సో ఇది చాలా చాలా సింపుల్ అండ్ కొంచెం లాజిక్ అప్లై చేస్తే ఈజీగా మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు. అందుకే నేను మీకు బేసిక్స్ నేర్చుకోమని చెప్తాను. మీరు ప్రీవియస్ వీడియో వాచ్ చేసింటే కూడా ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ సెల్ వాల్ ని రిమూవ్ చేయాలి అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సెల్ వాల్ యొక్క కాంపోజిషన్ తెలిసింది అనుకోండి, దానిపైన ఏ ఎంజైమ్ యాడ్ చేసి దాన్ని డైజెస్ట్ చేయొచ్చు మనకు అర్థమవుతుంది. సో చెప్పండి, ప్లాంట్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ వాట్? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది. ప్లాంట్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ మెయిన్లీ సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్స్, లిగనిన్స్ అండ్ సూబరిన్స్. సో మెజారిటీ క్వాంటిటీ అండ్ హైలీ టఫ్ నేచర్ ప్రొవైడ్ చేసేది సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ అండ్ పెక్టిన్స్ అనమాట. సెల్యులోజ్ని, హెమిసెల్యులోజ్ని, పెక్టిన్స్ని డైజెస్ట్ చేస్తే మన సెల్ వాల్ అన్నది పార్షియల్గా డైజెస్ట్ అయిపోతుంది. తర్వాత డిఫరెంట్ డిటర్జెంట్స్ని యూజ్ చేసి లిగనిన్స్ని, సూబరిన్స్ని మనం రిమూవ్ చేస్తే సెల్ వాల్ కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. సెల్యులోజ్ని, పెక్టిన్స్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ని మనం యూజ్ చేసామనుకోండి, సెల్యులోజ్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ని యూజ్ చేస్తే సెల్యులోజ్ డైజెస్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది. పెక్టిన్స్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ని యూజ్ చేస్తే పెక్టిన్ డైజెస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఎలా ఉన్నాయో. లైజోజైమ్ ఈజ్ నోవేర్ కనెక్టెడ్ విత్ సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ ఆర్ పెక్టిన్. సో కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. లైజోజైమ్ అండ్ ట్రిప్సిన్, యానిమల్ సెల్స్ అన్నప్పుడు ట్రిప్సిన్ అంటే ఓకే, కానీ ఇక్కడ ప్లాంట్ సెల్ అంటున్నారు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. దాని తర్వాత అమైలేజ్ అండ్ సెల్యులేజ్. అమైలేజ్ అన్నది ఏ పర్టిక్యులర్ సబ్స్ట్రేట్ని యూజ్ చేసుకుంటుంది? అమైలేజ్ గుర్తుందా? సో స్టార్చ్ యొక్క డైజెషన్లో మనకు అమైలేజ్ అన్నది హెల్ప్ అవుతుంది. సలైవరీ అమైలేజ్ అంటాం కదా, సలైవరీ అమైలేజ్ ఆర్ టయలిన్ అని రెఫర్ చేస్తాం కదా. అమైలేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ స్టార్చ్. కానీ మన సెల్ వాల్ లో స్టార్చ్ ఉందా? లేదు కదా. ఏముంది? సెల్యులోజ్ అండ్ పెక్టిన్ ఉంది. అమైలేజ్ అవసరమా? మనకు అవసరం లేదు. సో కాబట్టి రిమూవ్. We are left with only one option, that is cellulase and macrozyme. సో మన సెల్యులోజ్ని, హెమిసెల్యులోజ్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ని మనం ఏమంటాం? సెల్యులేజ్ అంటాం. సెల్యులోజ్ని తర్వాత హెమిసెల్యులోజ్ని బ్రేక్ చేసి సెల్ వాల్ని పగలగొట్టేస్తుంది. తర్వాత ఇక్కడ మ్యాక్రోజైమ్ ఈజ్ నథింగ్ బట్ అండ్ అనదర్ నేమ్ ఫర్ పెక్టినేజ్ అనమాట. పెక్టినేజెస్ ఏం చేస్తాయి అంటే పెక్టిన్ని బ్రేక్ చేస్తాయి ఆర్ పెక్టిన్ని డైజెస్ట్ చేస్తాయి. సో మనకు పెక్టిన్ అన్న స్ట్రక్చర్ని, పెక్టిన్ అన్న బయోమాలిక్యూల్ని బ్రేక్ చేయాలంటే మ్యాక్రోజైమ్ అన్న ఎంజైమ్ ఏం చేస్తుంది? పెక్టినేజ్ లాగా యాక్ట్ చేస్తుంది. పెక్టినేజ్ ఏం చేస్తుంది? పెక్టిన్ని బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో సెల్యులోజ్ తర్వాత పెక్టిన్ బ్రేక్ అయిపోతే సెల్ వాల్ బ్రేక్ అయిపోతుంది, మన ప్రోటోప్లాస్ట్ అన్నది ఐసోలేట్ అయిపోతుంది. ఓకే. మోస్ట్ కామన్లీ యూజ్డ్ క్రయోప్రొటెక్టెంట్. మనం స్టెమ్ సెల్స్ అయినా, మైక్రోబియల్ సెల్స్ అయినా, నార్మల్ సెల్స్ అయినా, ఏ సెల్స్ అయినా స్టోర్ చేసుకోవాలి అంటే -°C స్టోర్ చేసుకుంటాం. లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేసుకుంటాం కదా. సో ఆ లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేసినప్పుడు సెల్స్ ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంత చిల్లింగ్ టెంపరేచర్లో పెట్టినప్పుడు సెల్స్కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా డ్యామేజ్ అవ్వకోకుండా మనం యూజ్ చేసేదాన్ని క్రయోప్రొటెక్టెంట్ అంటాం. ఈ -°C లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేసే ప్రిజర్వేషన్ మెథడ్ ఏమంటాం? క్రయో ప్రిజర్వేషన్ అని రెఫర్ చేస్తాం. ఇది ఒక ప్రిజర్వేషన్ మెథడ్. క్రయో ప్రిజర్వేషన్లో -°C మనం మైక్రోబియల్ సెల్స్నైనా లేదంటే ఏ సెల్స్నైనా సరే క్రయో ప్రిజర్వేషన్ మెథడ్ ద్వారా స్టోర్ చేసుకుంటారు అనమాట. సో అందులో క్రయోప్రొటెక్టెంట్ని వాడతారు. ఆ క్రయోప్రొటెక్టెంట్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఎవరు అని అడుగుతున్నారు. ఎథనాల్, మెథనాల్, DMSO, అసిటోన్. సో మోస్ట్ కామన్లీ యూజ్డ్ క్రయోప్రొటెక్టెంట్ వచ్చేసరికి DMSO, డైమిథైల్ సల్ఫాక్సైడ్. The impellers are replaced by the constant flow of gas in airlift bioreactor, CSTR, hollow fiber, perfusion bioreactor. So ikkada think that this is a bioreactor. ilaga oka bioreactor undi ankondi. Bioreactor lo manam aerobic bacteria ni grow chestunnam ankondi, appudu dani aerobic fermenter or aerobic bioreactor antaru. So aerobic fermenter lo manam kachithanga oxygen ni supply cheyalsi untadi. ikkada nunchi oka aerator untadi. aerator em chestadante oxygen ni supply chestadi. బికాజ్ ఏరోబిక్ ఆర్గానిజమ్స్ని గ్రో చేయాలంటే మనం స్టెరైల్ ఆక్సిజన్ని లోపలికి పంప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆక్సిజన్ని పంప్ చేసిన తర్వాత ఈ ఆక్సిజన్ మొత్తం మీడియాలో స్ప్రెడ్ అవ్వాలి, పైన వరకు రీచ్ అవ్వాలి, అందరికీ ఈజీగా అందుబాటులో ఉండాలి అంటే దీన్ని ఏం చేయాలి? స్ప్రెడ్ చేయడానికి ఏదో ఒక డివైస్ ఉండాలి. అలా స్ప్రెడ్ చేయడానికి ఉన్న డివైస్ని మనం ఎజిటేటర్ ఆర్ ఇంపెల్లర్ అని కూడా రెఫర్ చేస్తాం. ఎజిటేటర్ యాక్చువల్గా మిక్సింగ్ కోసం
ఇంపెల్లర్స్ ఉంటాయి. ఇంపెల్లర్స్ అన్నవి ఏం చేస్తాయంటే ఫ్యాన్ లాగా తిరుగుతూ ఉంటాయి అనమాట. సో ఫ్యాన్ లాగా తిరిగినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి వచ్చిన ఈ ఎయిర్ అంతా ఈక్వల్గా బయోరియాక్టర్లో స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో కొన్ని రకాలైన బయోరియాక్టర్స్లో ఈ ఇంపెల్లర్స్ అన్నవి ఉండవు, డైరెక్ట్గా గ్యాస్ అన్నది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలాగా కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ గ్యాస్ రావడం వల్ల ఇంపెల్లర్స్ యొక్క యూజ్ తగ్గిపోతుంది అట్లాంటి బయోరియాక్టర్స్లో. అలాంటి బయోరియాక్టర్ ఏది అని అడుగుతున్నారు. అలాంటి బయోరియాక్టర్ ఎయిర్ లిఫ్ట్ బయోరియాక్టర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రెన్యూవబుల్ ఎనర్జీ? సోలార్, విండ్, జియోథర్మల్, ఫాసిల్ ఫ్యూయల్. సో మనకు 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి. ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్, ఇంకొకటి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అంటే దీన్ని రెన్యూ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇది ఎప్పటికీ అయిపోదు అనమాట, ఎప్పటికీ ఫినిష్ అయిపోదు. రెన్యూ చేసుకునే దాన్ని మనం ఏమంటామంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ ఇస్ సోలార్. మనకు సూర్యుడు ఎప్పుడూ వస్తూనే ఉంటాడు. ఒక 100 years 200 years అయిపోయినా కూడా సూర్యుడు ఎప్పుడూ వస్తూ ఉంటాడు. సూర్యుడి నుంచి మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా కోల్ ఉంటుంది కదా, బొగ్గు ఉంటుంది కదా, అదేమవుతుంది ఒక 100-200 years అయిపోయిన తర్వాత అవేమైపోతాయి, ఖతం అయిపోతాయి, ఫినిష్ అయిపోతాయి. తిరిగిచ్చి దాన్ని మనం ఏం చేసుకోలేము, ప్రొడ్యూస్ చేసుకోలేము. బొగ్గు గనులు అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, మళ్ళీ దాన్ని మనం ప్రొడ్యూస్ చేసుకోగలమా? ప్రొడ్యూస్ చేసుకోలేము. కొన్ని న్యాచురల్ రిసోర్సెస్ ఎలా ఉంటాయంటే నాన్ రెన్యూవబుల్గా ఉంటాయన్నమాట, వాటిని మళ్ళీ మనం రెన్యూ చేసుకోలేము. సో అలాంటి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ ఏది అని అడుగుతున్నారు. సో రెన్యూవబుల్ ఎనర్జీ క్వశ్చన్ అడిగింది నాన్ రెన్యూవబుల్ ఏది అని అడుగుతున్నారు. ఇండైరెక్ట్ క్వశ్చన్. సోలార్, విండ్, జియోథర్మల్, ఫాసిల్ ఫ్యూయల్. సోలార్ నాన్ రెన్యూవబుల్. సోలార్ రెన్యూవబుల్ కదా, రోజు సూర్యుడు వస్తాడు. 100 years 200 years ఎన్ని ఇయర్స్ అయినా సరే సూర్యుడు వస్తూనే ఉంటాడు. సూర్యుడి నుంచి ఎనర్జీ వస్తూనే ఉంటుంది, దాని నుంచి మనం ఎనర్జీని జనరేట్ చేసుకోవచ్చు. విండ్ కూడా ఎప్పుడు వీస్తూనే ఉంటుంది. 100-200 years 300 years ఎంతమంది వాడుకున్నా, ఎంతమంది జనాలు ఉన్నా భూమి మీద విండ్ అన్నది ఎప్పుడు వీస్తూనే ఉంటుంది. దాని నుంచి మనం గాలి మరలు తిప్పుతాం కదా, విండ్ మిల్స్, దాని నుంచి ఎనర్జీని జనరేట్ చేసుకుంటాం. జియోథర్మల్, ఎర్త్ యొక్క సర్ఫేస్ పై నుంచి ఎప్పుడు హీట్ అన్నది ఎమిట్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని జియోథర్మల్ ఎనర్జీ అంటాం. డ్యూ టు రేడియో యాక్టివిటీ అండ్ మ్యాన్ మేడ్, దీనివల్ల ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది. దాని గురించి కూడా మనం ఎనర్జీని జనరేట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎప్పుడు రేడియో యాక్టివిటీకి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సమ్ 500-600 years అయినా కూడా ఇది కాన్స్టెంట్గా జరుగుతూ ఉంటుంది. ఎనర్జీ అనేది మనకు ప్రొడ్యూస్ అయితేనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రెన్యూవబుల్ సోర్స్. నాన్ రెన్యూవబుల్ ఏంటి అంటే ఫాసిల్ ఫ్యూయల్. ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి మనకు పెట్రోల్, డీజిల్, కామన్ న్యాచురల్ గ్యాస్ ఇలాంటివి వస్తాయి. కొన్ని రోజులకి మనం వాడుతూ ఉంటే కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఫాసిల్ ఫ్యూయల్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. అందుకే కదా అంటుంటారు పెట్రోల్ అన్నది కంప్లీట్ అయిపోతుంది, డీజిల్ అన్నది కంప్లీట్ అయిపోతుంది అని ఛార్జింగ్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేసినారు. డీజిల్తో వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టాప్ చేసేసారు. ఎందుకంటే కొన్ని ఇయర్స్కి డీజిల్ అన్నది దొరకదు. డీజిల్ లేకోకుంటే వెహికల్స్ అన్నవి రన్ కావు. కాబట్టి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ కింద ఫాసిల్ ఫ్యూయల్ వస్తుంది. So this is a video guys, hope you like this video. If you like this video, please hit the like button, subscribe the channel and share it with your friends. మీరు ఈ వీడియోకి ఎటువంటి సపోర్ట్ చూపించాలనుకున్నా దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. If you want to support financially, please give a super thanks to this video. So this takes so much amount of time and effort. వీడియో క్రియేట్ చేయాలంటే మనం చాలా టైంని ఎఫర్ట్ని పెట్టాల్సి ఉంటుంది. దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో.